దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కి ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి 7 సంఘాలకి దేవుడు రాస్తున్నటువంటి 7 ఉత్తరాల్లో నుండి 3 ఉత్తరాలని మనం పూర్తి చేసుకునే కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాడు. మొదటిగా ఎఫెసు అనే సంఘాన్ని పరిశీలించాం. రెండవదిగా స్మిర్నా అనేటువంటి సంఘాన్ని పరిశీలించాం. మూడవదిగా పెర్గము అనేటువంటి 3వ సంఘాన్ని కూడా మన చక్కగా దైవ సంబంధమైనటువంటి సహాయంతో ఎంతో కొంత ధ్యానించడానికి దేవుడి కృపని మనం పొందుకోగలిగాం. ఈ రోజున ప్రకటన గ్రంథంలో కనబడేటువంటి 4వ సంఘము ఏంటి? ఆ సంఘం చెప్పండి. తుయతైరా తెలుగులో, ఇంగ్లీష్లో తైతీరా ఇంగ్లీష్లో అయితే. ఈ తైతీరా లేదంటే తొయ్తారా అనేటువంటి సంఘం లేదంటే ప్రదేశము ఈనాటికే ఉందా అంటే ఈనాటికే కూడా ఉంది. ఎక్కడుందంటే టర్కీ అనేటువంటి దేశపు సరిహద్దుల్లోనే ఉన్నటువంటి ప్రదేశం. అయితే ఇప్పుడు దాన్ని తొయ్తైరా అని పిలవట్లేదు, కానీ అక్షీరా లేదంటే అకీషరా అనేటువంటి పేరుతో ఆ ప్రదేశం అంతటనే కూడా పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇప్పటికే కూడా ఉంది. ఇప్పటికే చరిత్రలో ఒక ప్రదేశం అనేటువంటిది ఉన్నది. ఆ ప్రదేశం అనేది బైబిల్లో కూడా ఉన్నది. అంటే బైబిల్ నిజమైందనా అబద్ధమైందనా? 100% కూడా వాస్తవమే తప్ప అవాస్తవాలు ఏమీ కూడా బైబిల్లో రాయబడలేదు. అకీషిరా అనేది. అయితే ఈ పెర్గమం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గొప్పతనాలు ఏంటంటే, ప్రస్తుతం అయితే అక్కడ ఎక్కువ టొబాకో ఉత్పత్తి ఎక్కువ అవుతూ ఉంది. పొగాకుని ఎక్కువగా వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. టొబాకో అంటే తెలుసు కదా, ఏం తయారు చేస్తారు వాటితో చెప్పాలి? సిగరెట్లు, చుట్టలు, బీడీలు, మాదక ద్రవ్యాలు, ఇవే నాకేమన్నా ఉన్నాయా? ఫ్రాగ్రెన్స్లు, డియోడ్రెంట్స్, సెంట్లు కూడా తయారవుతాయి దీని నుంచి, మందు కూడా తయారవుతుంది దీని నుంచి ఔషధాలు కూడా తయారవుతూ ఉంటాయి. టొబాకో అనేటువంటిది, పొగాకు అనేటువంటిది ఒక విధంగా మనిషికి చాలా లాభదాయకమైనటువంటి ఒక చెట్టు. అది అక్కడ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి పాడి పంటలో ఈ టొబాకో, ఈ పొగాకు అనేటువంటిది ప్రస్తుతం ఎక్కువ అక్కడ పండిస్తూ ఉంటారు. రెండవదిగా ఒలివ్ ఆయిల్ ఎక్కువగా తయారయ్యేటువంటి ప్రదేశం కూడా ఈ పెర్గమం అనేటువంటి ప్రదేశమే. ఒలివ్ చెట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడి నుంచి ఎక్కువగా ఆలివ్ ఆయిల్ అనేటువంటిది కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా దీన్ని చాలా చోట్లకి పంపిస్తూ ఉంటారు, ఈ పెర్గమం అనేటువంటి ప్రదేశం. మూడవదిగా ఈ ప్రదేశం అనేటువంటిది ఎక్కువగా ఆ కాలంలోనే మిలిటరీ బేస్ ఉన్నటువంటి ప్రదేశం. అంటే ఎప్పుడూ కూడా సైనికులు, అధికారులు, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అంతా కూడా ఈ ప్రదేశంలో ఎక్కువగా కనబడతా ఉండేవారు. ఎక్కువగా అక్కడ భద్రతా వలయాల మధ్యన కప్పబడినటువంటి, నింపబడినటువంటి, కాచబడుతున్నటువంటి ప్రదేశం ఈ పెర్గమం అనేటువంటి ప్రదేశం. ఎక్కువగా మిలిటరీ బేస్ ఉండేది. అంటే క్రీస్తు శకం 100 సంవత్సరాలకే మిలిటరీ బేస్ అంటే ఆయుధాలు అంటే గన్లు, బుల్లెట్లు, లేదంటే రైఫిల్స్, లేదంటే ఇలాంటి యుద్ధ ట్యాంకులు అన్నీ ఉన్నాయండి? కాదు, యుద్ధ ట్యాంకులు ఏవి లేవు, కానీ మిలిటరీ బేస్ ఉండేది. కానీ ఆయుధాలు ఉండి, ఆ రోజుల్లో ఆయుధాలు ఏమున్నాయి? స్పియర్, సోర్డ్, లేదంటే ఏమంటారు దాన్ని పట్టుకుంటారు కదా ఇలాగా, ఏమంటారు దాన్ని? షీల్డ్. ఇంగ్లీష్లో షీల్డ్, తెలుగులో నాకు అర్థం కావట్లేదు. కవచం, లేదంటే ఖడ్గాలు, లేదంటే బల్లలు, ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉండి ఆ మిలిటరీ బేస్లో ఎక్కువగా వాటిని అక్కడ ఉపయోగిస్తూ ఉండేవారు అన్నమాట. అందుకే ఆ చోట కూడా అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడిని, అపరంజి పాదములు కలిగిన వాడిని అనే మాట ఉపయోగించాడు. అపరంజి అంటే చెప్పాలి బ్రాంజ్, ఇత్తడి. ఇలా ఈ కవచాలు, లేదంటే ఈ బల్లాలు, ఈ కత్తులన్నీ కూడా ఏ పదార్థం నుంచి తయారవుతుంది? ఇత్తడి, ఇనుము నుంచి తయారవుతుంది. కాబట్టి వాళ్ళు కాదు మిమ్మల్ని కాస్తుందని, కాచేటువంటి వాడిని నేను అని పరిచయం చేసుకుంటాడు ఆయన. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనానికని ప్రధానమైన
ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే చూసినట్టయితే ఆ చోట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచయం ఏ విధంగా ఉంది, ఆ పరిచయం చేసుకోవలసిన అవసరత ఏంటి, ఆ మాటలు ఉపయోగించవలసిన అవసరత ఏంటి అనేటువంటిది మనకు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకటన 2వ అధ్యాయము 18వ వచనం. తొయితైరాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుడు చెప్పు కుమారుడు చెప్పు సంగతులేవనగా, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి వంటి పాదములు, దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, ఈ 3 విధాలైనటువంటి గొప్పతనాలతో ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ఏ సంఘం దగ్గర ఏ విధంగా ఆయన పరిచయం చేసుకునే ప్రయత్నం చేసినా ఏదో సరదా కోసం పరిచయం చేసుకున్నటువంటి ఉపయోగించిన మాటల పోలికలు కాదు, కానీ ఆ సంఘ వాతావరణము పరిస్థితులను బట్టే అక్కడ పోలికను కూడా ఆయన ఉపయోగించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ కూడా ఈ సంఘంతో ఉత్తరం రాస్తూ 3 పోలికలను ఆయన ఉపయోగిస్తున్నాడు. మొదటి అగ్ని జ్వాలల వంటి నేత్రములు, రెండవది అపరంజి వంటి పాదములు, మూడవది దేవుని కుమారుడను అని చెప్పుకుంటూ రాస్తున్నటువంటి ఉత్తరం. ఏ ఉత్తరం అది? తొయతైరా అనేటువంటి సంఘానికి రాస్తున్నటువంటి ఉత్తరం. అగ్ని జ్వాలలో లేదంటే అపరంజి పోలిన పాదాలు, బ్రాన్స్ ఫీట్ అనేటువంటి మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. అక్కడ ఎక్కువ మిలిటరీ బేస్ ఉంటుంది అని చెప్పాను కదా, ఎక్కువగా సైనికుల మధ్యన పహారా వేయబడినటువంటి ప్రదేశం అది. కాబట్టి వాటి ద్వారాగా మీకు భద్రత వస్తుంది అనుకుంటున్నారేమో. ఈ ఇనుము ద్వారాగా లేదంటే ఈ ఇత్తడి ద్వారాగా చేసుకున్న ఆయుధాలను బట్టి మీకు భద్రత కల్పించుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. అంతకంటే కూడా స్ట్రాంగెస్ట్ దేవుణ్ణి నేను అని చెప్పి ఇత్తడితో పోల్చుకున్నాడు ఆయన పాదాన్ని. మొదటగా అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు. ఆ మిలిటరీ కాదు, మిమ్మల్ని అందరినీ చూసి కాచి కాపాడి పర్యవేక్షిస్తున్నటువంటిది. ఈ నేత్రములు కలిగినటువంటి దేవుడు పర్యవేక్షిస్తా ఉన్నాడు. నేను చూస్తున్నాను మీ పరిస్థితిని అంతటినీ కూడా, నేను కనిపెడుతున్నాను మీ సంఘం అంతటినీ కూడా అని చెప్పి పరిచయం చేసుకుంటున్నటువంటి ఉద్దేశంలో అగ్నిజ్వాలలు ఒకటి. మరి దేవుని కుమారుడు అని చెప్పి ఎందుకైనా పోల్చుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే, ఈ వాక్య ముగింపులోకి వచ్చే సమయానికి ఆయన ఆ పోలికను ఎందుకు ఉపయోగించుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. తొయతైరా అనేటువంటి సంఘం లిథియా లేదంటే లీథియా అనేటువంటి ప్రాంతానికి రాజధాని. ఉందా? అపోస్తల కార్యంలో లూదియా ఉందా లేదా? ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఓదా రంగు అమ్ముకునేటువంటి ఒక భక్తిపరురాలు. వాక్యం విన్న వెంటనే రాత్రికి రాత్రి కుటుంబం అంతటికీ కూడా రక్షణ అందించినటువంటి, రక్షణలోకి నడిపించిన గొప్ప భక్తురాలు మన సంఘంలో కూడా ఉన్నారనుకోండి, చెప్తున్నాను. లూదియా ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తే. లిథియా అనేటువంటి ప్రాంతం నుంచి పెర్గమకి రాజధానిగా ఉన్నటువంటి ఒక ప్రదేశం, ఒక పట్టణం అది. ఈ పెర్గమం అనేటువంటి ప్రాంతంలో బహుదేవతా ఆరాధనతో పాటుగా ఒక దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తూ ఉండేవారు. ఆ దేవుడి పేరే అపోల్లాస్ అనేటువంటి దేవుడు. ఈయన ఎవరంటే జూయిస్ అనేటువంటి దేవుడికి, జూయిస్ అనే మాట మనం మాట్లాడుకున్నాం కదా, సూర్య భగవానుడు, అమున్రా అని పిలువబడేవాడు ఎప్పుడు ఐగుప్తు కాలంలో. తర్వాత క్రమంలో రోమా రాజ్యం వచ్చే సమయానికి జూయిస్ అనేటువంటి పేరు పెట్టబడింది అదే దేవుడికి. ఆ దేవుడి యొక్క కొడుకే అపోల్లాస్ అని పిలుస్తూ ఉండేవారు. అర్తిమాదేవి అని చెప్పాను చూడండి, పాలిచ్చే తల్లి, సంతానాన్ని అనుగ్రహించగలిగే దేవతని. ఆ దేవత గారికి తమ్ముడన్నమాట ఈయన అపోల్లాస్ అనేటువంటి దేవుడు. అంటే ఇవన్నీ కూడా ఊహాజనకమైనటువంటి ఆలోచనల నుంచి పుట్టినటువంటి దేవతలే. అవి కూడా అలాగే వచ్చినట్టు. దానికి మూలం మాత్రం పడద్రోయబడిన దేవదూతలు, సాతాను. ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ దేవుడి గుడిలో ఎప్పుడూ కూడా ఈయన ఎవరో నిన్నటి నుంచి చంపు తినేస్తున్నాడు. ఆయన, నువ్వు క్రీస్తు సంఘానికి సంబంధించినడువు కదా, నువ్వు నరకానికే పోతావు, నువ్వు అసలు బాప్తిసం నీ రక్షణ చెల్లదు,
వీళ్ళు ఇంక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నమాట. వీళ్ళతో మాట్లాడాలన్నా వేస్ట్ అన్నమాట. నేను రిప్లై ఇచ్చినా సరే ఎక్కడన్నా క్రీస్తు సంఘంలో బాప్తీసం పొందుకోవడం ఉన్నదేమో చూపించండి అన్నాను. క్రీస్తు సంఘంలో బాప్తీసం పొందుకోవడం ఏంటి? ఆత్మలోను నీటిలోను మూలంగా నీకు రక్షణ అంటేనే దానికి సమాధానం చెప్పరు. ఒకటే సంఘం, ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నా దేవుని దృష్టిలో అది ఒకటే సార్వత్రిక వధువు క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో బాప్తీసం పొందుకున్నామంటే ఏమనాలి? వీళ్ళు కొంచెం కానీ వాక్యం తెలిస్తే, ఎక్కడైనా సరే వాక్యం విన్నటువంటిది కానీ వీళ్ళు వెంటనే జ్ఞానులు అయిపోతారు. దేవుడి మూలంగానో లేదంటే వీళ్ళు తెలుసుకున్న దాని మూలం కాదు, అక్కడ ఎక్కడ చెప్పిన వాటిని వినేసి వెంటనే మేము జ్ఞానవంతులు, వెంటనే మేము తెలివైన వాళ్ళు, మేము ఆత్మపూర్ణులు అయిపోయామని చెప్పి ఇది ప్రదర్శించుకోవడానికి చేసేటువంటి వాళ్ళు కొంతమంది. వీళ్ళతో మేము డిస్కస్ చేయడం కూడా అనవసరం అనుకోండి, చెప్తున్నాను. ఏదైనప్పటికీ కూడా ఈ దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రస్తావన లేకుండా ఎప్పుడన్నా వాక్యం ఉంటుందా మంది? క్రీస్తు ప్రస్తావన లేకుండానే, ఆత్మ పరిపక్వత అనేటువంటి మాటలు లేకుండానే ఇలా ఉంటాయి. కొంతమంది సంఘాల్లో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి అనుభవం ఏంటంటే, మా సంఘమే కరెక్టో, మా బోధే కరెక్టో, మా పాస్టర్ గారు చెప్పిందే కరెక్టో, మిగిలిన సంఘాలన్నీ కూడా వేస్ట్ అని అనుకుంటా ఉంటారు వాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒరే, అవతలోడు కన్నులో ఉన్నటువంటి నలుసులు ఎతికేదానికంటే కూడా ముందుగా నీ కళ్ళలో పెద్ద దూలం ఉంది, ముందు పరీక్షించుకో. ఆ దూలం నీకు కనబట్టలేదు. విమర్శించొద్దు అనే దూలం, తీర్పు తీర్చొద్దు అనే దూలం, ఈయన దూలాలే కదా, అది కనబడదు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడినా టైం వేస్టే. అసలు మాట్లాడను, కొంచెం పెద్ద ఆయనలో ఉన్నాడు, ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేశాను కాబట్టి పెద్ద ఆయన కాబట్టి రిప్లై ఇచ్చాను, లేకపోతే అసలు రిప్లై ఇవ్వాల్సిన పని కూడా లేదు నాకు. అసలు లెక్క కూడా చేయను, అస్సలు పట్టించుకోనంటే పట్టించుకోను. నాది ఏంటో నాకు తెలుసు, నా విశ్వాసం ఏంటో, నా భక్తి ఏంటో, నా బోధ ఏంటో, ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాను. అయితే ఈ అపోలోస్ అనేటువంటి ఈ దేవుడు లేదంటే ఆ దేవత యొక్క విశ్వాస గొప్పతనం ఏంటంటే, ఈ దేవుడు ఎప్పుడూ కూడా డ్యాన్స్ వేస్తా పాటలు పాడుతూ ఉంటాడు. గాడ్ ఆఫ్ లైట్నింగ్ అంటారు ఆయన్ని. వెలుగు దేవత, వెలుగు దేవుడు, లైటింగ్ దేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూనే ఉంటారు. బయట చూడండి, కొంతమంది కొన్ని కార్యక్రమాలకి డప్పులు కొడుతూ పాటలు పాడుతూ ఆ సౌండ్కి వీళ్ళు ఒళ్ళంతా చలదరించిపోయి ఓ అని చెప్పి పొసెస్ అయిపోయినటువంటి వ్యక్తుల వలె డ్యాన్సులు వేస్తూ ఉంటారు కదా. సేమ్ అదే సంస్కృతి ఇక్కడి నుంచి వచ్చింది. సౌండ్కి లేదంటే వాయిద్యాలకి ఒక మనిషి తెలియనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడంటే అది దేవుడు చేసేది కాదు. ఎవరు చేసేది? అది సాతాను చేసేది. దేవుడి యొక్క ఆరాధన ఆత్మ మూలంగా ఉంటుంది. వాయిద్యాల ద్వారాగా, సౌండ్ ద్వారాగా జరిగేటువంటి ఆరాధనను బట్టి ఒక మనిషి తనను తాను కంట్రోల్ చేసుకోలేనంతగా మారిపోయి బట్టలు కూడా ఊడిపోతున్నాయి, పడిపోతున్నాయి అనేటువంటి విషయం కూడా గమనించుకోకుండా అరిసేస్తూ, కేకలు పెట్టేస్తూ, పాటలు పాడేస్తూ, గెంతులు వేసేస్తున్నారంటే నీలో ఉన్నటువంటిది పరిశుద్ధాత్మ కాదు. మరి ఏ ఆత్మ? అల్లరికి కర్త అయిన ఆత్మ. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకిచ్చాడు. కంట్రోల్ చేసే ఆత్మ ఇచ్చాడు దేవుడు మనకి. అన్కంట్రోలబుల్ ఆత్మ లేదు మనకి. కొంతమంది ఆ వాయిద్యాలకి, ఆ సౌండ్ సిస్టమ్కి, ఆ మ్యూజిక్కి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అందులో కన్వర్ట్ అయిపోయి, అందులో మిళితమైపోయి, లీనమైపోయి, ఇది క్రైస్తవ సంఘాల్లో కూడా చొరబడింది ఈ సంస్కృతి. బయట పడిపోతుందో లేదో చూడరు, బట్టలు జారిపోతున్నాయో లేదో చూడరు, మగాళ్ళు ఉన్నారో లేదో చూడరు. వయసుకొచ్చిన పిల్లలు డాన్సులు వేసేస్తూ అరుపులు అరిసేస్తూ దాన్ని ఏమంటున్నారో తెలుసా? ఆత్మలో ఆరాధించడం అంటున్నారు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, నా దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. నిగ్రహము లేని ఆత్మను ఆయన ఇవ్వలేదు. ఆరాధన అనేది, ఆత్మారాధన అనేది అర్థమే తెలియదు. ఆత్మతో సత్యముతో ఆరాధించమంటే డ్యాన్స్ ఏమన్నదని అర్థం.
అసలు ఆత్మలో ఆరాధించడం అంటే ఏంటో తెలుసా నీకంటే దానికి సమాధానం కూడా తెలియదు. ఫుల్గా సౌండ్, ఓ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఓ పాటల మీద పాటలు పాడేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా కాన్సర్ట్స్ పెడతా ఉంటారు చూడండి, బయట డీజే కాన్సర్ట్స్, డిస్కోలో డాన్సింగ్స్, ఇవన్నీ కూడా అపోలోస్ అనేటువంటి దేవుడి నుంచి వచ్చినాయి. ఆ సంస్కృతి సాంప్రదాయ పద్ధతులు అక్కడితోనే అయిపోయినాయి అంటే అబద్ధం. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే క్రైస్తవ సమాజంలో కూడా వచ్చేసింది ఈ దేవతారాధన. పైగా అడిగితే ఏమంటారంటే, దావీదు డ్యాన్స్ చేయలేదా, దావీదు బట్టలు ఊడిపోయి డ్యాన్స్ లేనవైపోయాడు. ఒంటరిగా ఉన్నప్పుడు వేసుకో, ఎన్నన్నా చేసుకో, అందరి ముందు కాదు కదా అది. భార్య చూసి కిటికీలో నుంచి అప్పుడు నవ్వుకుంది ఆవిడ. మరి దావీదు గారు అలాగా మొత్తం ఒక్కడో లీనమైపోయి ప్రార్థన చేస్తున్నాడు, బట్టలు ఊడిపోయి. నువ్వు కూడా బట్టలు ఊడిపేసుకొని చేస్తావా ఆరాధన? దావీదు డ్యాన్స్ చేశాడు, దావీదు డ్యాన్స్ ఎలాగేసాడు మీకు ఏం తెలుసు? ఇప్పటికీ యూదులు డ్యాన్స్ వేస్తారు పెళ్ళి అనే కార్యక్రమంలో. చాలా పద్ధతిగా ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కూడా వాళ్ళు ఒక రకమైన ఆరాధన చేస్తూ ఉంటారు. ఇలా పట్టుకుని ఇలాగ ఊగుతూ ఉంటారు. వెస్టర్న్ వాల్ దగ్గర కానీ, బైబిల్ ధర్మశాస్త్రం తోరాను పట్టుకున్నప్పుడు కానీ ఇలా అనుకుంటూ ఉంటారు. అది అలాగే తప్పేం లేదు. అంతేగాని అంటున్నారు ఇలాగ. ఎక్కడి నుంచి వచ్చింది అది? అపోలోస్ అనేటువంటి దేవుడి నుంచి. అది ఆత్మారాధన కాదు. ఏ ఆరాధన? అల్లరారాధన. ఫుల్గా డ్యాన్స్లో. నాకైతే నా సంఘంలో ఎప్పటికి కూడా నాకు నచ్చిన విషయం ఏంటంటే, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆరాధన లేకపోవడం అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. ఈ సంఘంలో ఇప్పటికీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆరాధించాలనే కనీస ఆశ కూడా, ఆలోచన కూడా నాకు పుట్టదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎంత చక్కగా ఆత్మలో ఆరాధిస్తున్నారో నేను గమనించాను. సౌండ్ ద్వారాగా ఆరాధన చెయ్యాలి, సౌండ్ లేకపోతే ఆరాధన చెయ్యలేమనే పరిస్థితే దేవునికి వ్యతిరేకమైనది. ఈ కల్చర్ ఉంది ఇప్పటికీ కూడా. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆనాటి రోజుల్లో, ఆనాటి కాలంలో కూడా చాలా ఎక్కువగా, చాలా తరచుగా కనబడతా ఉండేవి అనేటువంటి విషయాన్ని బట్టి కూడా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అయితే ఈ పెర్గమం అనేటువంటి సంఘాన్ని దేవుడు ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ సంఘం ఏమీ కూడా శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా పెర్సిక్యూటెడ్ చర్చ్ అయితే కాదు. విరగ్గొట్టబడినటువంటి భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి చర్చ్ ఉన్నదని ఎక్కడ కూడా పెర్గమం సంఘం గురించి రాస్తున్న ఉత్తరంలో కనబడలేదు. అంటే ఎక్కువగా నలుగుడు, ఇబ్బందులు, ప్రతికూలతల మధ్యన కట్టబడినటువంటి సంఘం అనే ప్రస్తావన ఎక్కడ కూడా ఆ వచనంలో కనబడలేదు. అంటే శోధనలో, సమస్యలు, శ్రమలో, ఇబ్బందులు, ప్రతికూలతలు అనేటువంటివి ఏవీ లేవు అన్నట్టుగానే సంఘం గురించి రాయబడిందంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది అంతగా ఆత్మీయంగా ఎదిగిన సంఘం అయితే అయి ఉండకపోవచ్చు. లేదా ఎదిగినా ఖచ్చితంగా ఆత్మీయంగా దిగజారి పడిపోయినటువంటి సంఘంగా కూడా ఉండుండొచ్చు. అందుకే ఇక్కడ నీ శ్రమను నేను చూశాను, నీ దరిద్రతను నేను చూశాను, నీ కష్టాన్ని నేను చూశాను, పలానా వాడు చనిపోవడం అనేటువంటి సమయంలో కూడా నువ్వు గట్టిగా పట్టుకున్నది చూశాను అని ఏమనలేదు. నువ్వు ఇబ్బందులు పడుతున్నావు అన్నట్టుగా దేవుడు ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరి ఏం మాట్లాడుతున్నాడు ఈ ఉత్తరం రాస్తూ ఈ సంఘానికి అనేటువంటి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తొయితేరా సంఘము, ప్రకటన 2వ అధ్యాయము 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని కూడా నేను ఎరుగుదును. అంటే భక్తిలో బాగా ఎదిగిన సంఘం, ఆత్మీయతగా బాగా ఎదిగిన సంఘం మొదటలో ఉన్న భక్తి కంటే కూడా చివరిలో వచ్చిన భక్తి మరింత ఎక్కువైంది. అది కూడా నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఎక్కడన్నా భక్తి అనేటువంటిది ఆదిలో ఉన్నట్టుగా అంతమంలో ఉండదు, చివరిలో ఉండదు. ఫస్ట్ రోజు చేసిన భక్తి 10th రోజును చూపించలేరు. కానీ సంఘం యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఫస్ట్ రోజు ఎలాంటి ఉద్యమం అయితే ఉందో, ఎలాంటి భక్తిని అయితే చేశారో,
ఎంత విశ్వాసంతో అయితే సంఘం ప్రారంభించబడిందో అంతకు మించిన విశ్వాసము, భక్తి, ఆత్మీయత చివర్లో కూడా చూపించగలిగే అంత గొప్ప సంఘంగా ఉంది నీ సంఘం అంటున్నాడు ఆయన. అంటే మంచి సంఘమే, అంత గొప్ప సంఘం. నీ ప్రేమ నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ పరిచయం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీ భక్తి మొదటి కంటే కూడా కడపట మరి ఎక్కువైనవని కూడా నాకు తెలుసు. నేను మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆత్మీయత అనేది రోజు రోజుకి కూడా పెరగవలసింది, రోజు రోజుకి కూడా తగ్గేటువంటిది ఆత్మీయత కాదు. భక్తి అనేటువంటిది రోజు రోజుకి కూడా భక్తిలో ఎదగవలసింది, రోజు రోజుకి భక్తిలో దిగజారిపోయేది కాదు. ఆత్మలో రోజు రోజుకి బలపడాలి తప్ప ఆత్మలో రోజు రోజుకి కూడా బలహీన పడకూడదు. ఇది నిజమైన అసలు సిసలైన భక్తి. పెర్గమము సంఘం అట్టి భక్తిని చేసింది. స్టార్టింగ్లో ఎలాంటి భక్తి ఉందో చివరి రోజుల్లో కూడా అంతకు మించిన భక్తిని చూపించిందంట. కానీ ప్రస్తుత క్రైస్తవ్యమే కాదు, కానీ ఏ క్రైస్తవ విశ్వాస జీవితంలో స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ మంట భక్తి తర్వాత రోజుల్లో ఉంటుందా? బాప్తిసం పొందుకున్నటువంటి తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ భక్తి శ్రద్ధలు, ఆ భయము, ఆ విధేయత, దేవుడి పట్ల ఆసక్తి, ఆలోచన తర్వాత రోజుల్లో ఉంటుందా? ఉండదు. ఉద్యోగం రానంత కాలం చేసిన భక్తి ఉద్యోగం వచ్చిన తర్వాత చల్లారిపోద్ది. కానీ నిజమైన భక్తిపరుడు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటగా ఉన్న భక్తి కంటే ఎక్కువ భక్తిని ప్రదర్శించగలుగుతాడు. పెళ్లి కాకముందున్న భక్తి పెళ్ళి అయిన తర్వాత పోతుంటుంది కొంతమందికి. అది నిజమైన భక్తి కాదు. పెళ్లి కాక మునుపు సంబంధాల కొరకు ఎంత భక్తిని, ఎంత ప్రార్థన అయితే నువ్వు చేయగలిగావో అంతకు మించిన భక్తిని ప్రదర్శించగలగాలి పెళ్ళైన తర్వాత కూడా. అది భక్తి. సొంతిల్లు లేనప్పుడు కనబడేటువంటి ప్రార్థనా భక్తి, సొంతిల్లు వచ్చిన తర్వాత ప్రార్థనలు కోల్పోయావంటే నువ్వు ఆత్మలోను భక్తిలోనూ కూడా చల్లారిపోయావు. కాదంటారా? ఉద్యోగం రాకముందున్న ప్రార్థన ఉద్యోగం వచ్చిన తర్వాత కనబడదు. ఎందుకంటే కుదరట్లేదండి ఉద్యోగంలో. పెళ్ళి జరగట్లేదు, పెళ్ళి కావట్లేదు అనే సమయంలో ఉన్న ప్రార్థన పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రార్థన చేసుకోవడానికి కూడా తీరికుండదు. ఎందుకంటే పిల్లలతో అవ్వట్లేదండి. ఉద్యోగం చేసేవాడేమో ఉద్యోగంలో అవ్వట్లేదు, పెళ్ళైనవాడేమో పిల్లలతో అవ్వట్లేదు. మరి ఇల్లు లేనివాడికి ఇల్లు ఇచ్చారు కదా, మాడగా అవుతుందో లేదంటే అవ్వట్లేదండి. ఇల్లంతా శుభ్రం చేసుకునేటప్పటికే 12 అయిపోతుందండి. ఇంకా ప్రార్థన ఎక్కడ చేసుకుంటామండి? ఇది భక్తి కాదు. ఏదైతే లేనప్పుడు దేవుని యందు భక్తి చేసావో, చూపించావో, అవి ఉన్నప్పుడు కూడా అంతకు మించిన భక్తిలోకి నువ్వు ఎదగగలగాలి. భక్తి అనేది, ఆత్మీయత అనేది రోజు రోజుకి పెరిగేదే కానీ తగ్గేది కాదు. తగ్గుతున్నావంటే నువ్వు ఆత్మలో నెమ్మదిగా బుద్ధి లేని కన్యకల వలె చల్లారిపోతున్నావు అని అర్థం. కాదు, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకునేటువంటి భక్తి కనబడదు ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థుల్లో కొంతమందికి. ఈ రోజు లేదు, రోజులు గడిచే కొలదు ఇంకా ఎక్కువ చేయవలసినటువంటి ఆ తెల్లవారు ప్రార్థన నెమ్మదిగా తెల్లవారు ప్రార్థనే లేకుండా మార్చేశారు, తీసి పాడేశారు. సాయంత్రకాల సమయంగా వచ్చేటప్పటికి 7 అయ్యేటప్పటికి పాటలు పాడుకుంటూ నిలువు మోకాల మీద ప్రార్థన చేస్తూ చప్పట్లు కొడుతున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి పక్కన ఉన్న అన్యులు సైతం కదిలించబడేవారు. ఆ భక్తి ఈ రోజు లేదు. ఒంటరి ప్రార్థన జీవితం లేదు, కుటుంబ ప్రార్థన అంతకంటే లేదు. ఏముంది ఈ రోజున నువ్వు చేసినటువంటి ఆది భక్తికిని ఈనాటి చివరి రాకడ సమయంలో కనిపరిచేటువంటి భక్తికిని సంబంధం ఉందా? కానీ వాస్తవానికి ఆయన వచ్చేటువంటి సమయం దగ్గర పడింది కనుక మరింత ఆత్మలో నువ్వేం చేయబడాలి? మంటించబడాలి. తెల్లవారు ప్రార్థన పోయింది, కుటుంబ ప్రార్థన పోయింది, ఏకాంత ప్రార్థన పోయింది. కొంతమంది అయితే ఉదయం లేచిన తర్వాత అన్ని పనులు, చిన్న చిన్న పనులన్నీ కాలకృత్యాలు చేసుకుని ఫస్ట్ బైబిల్ చదివేసి అప్పుడే తర్వాత కార్యక్రమం. ఈరోజు అసలు బైబిల్ చదివి ఎన్ని రోజులు అయిందిరా బాబు అని అడిగితే గుర్తు లేదండి. ఎలా ఉందని ఈ భక్తి? పెర్గమం సంఘం వలె ఉందా, లేకపోతే ఏమనాలి లవదోక్య సంఘంలో మారిపోయిందా? ఆలోచన చేయండి. ఈ సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే మొదట చేసినటువంటి క్రియల కంటే కూడా కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని కూడా నాకు తెలుసు.
క్రియలు అన్నాడు ఆయన. ప్రేమ, సహనము, పరిచర్య, సర్వింగ్, ఇదంతా కూడా ఎక్కువైంది. అసలు పదాలు ఎందుకు ఉపయోగించడం అనేది కూడా చెప్పాలి. నీ క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సర్వీస్ చేయడం అనేది బాగా ఎక్కువైపోయింది అనేది కూడా ఎందుకు ఉపయోగించాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలి. ఇది మొదటిది. తర్వాత వచనాన్ని కూడా ధ్యానిద్దాం. చూడండి. నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని కూడా ఎరుగుదును, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అదేమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని ఉండనిచ్చుచున్నావే, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారి దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను కూడా నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువారు నేనే అని ఆ సంఘములన్నీ కూడా తెలుసుకొనును. ఆ సంఘము అన్నడా, సంఘములన్నీ అన్నడా? ఇక్కడ మాట్లాడేది రాసేది ఒక సంఘానికే కదా. మళ్ళీ ప్రస్తావన తర్వాత నేను అలా చంపిన తర్వాత ఆ సంఘములన్నీ కూడా తెలుసుకొనును అనే మాటను మిస్ అవుతుంటారు చాలామంది. అబ్బెబ్బే, నేను అందుకే అంటాను, ఎప్పుడు మళ్ళీ అంటాను ఈ మాట, ఎన్నిసార్లు అని అంటాను. అక్షరానుసారంగా చదువుట వల్ల ప్రయోజనం లేదు. ఆత్మదేవుడు అట్టి ఆత్మాహారాన్ని నీకు రుచికరంగా మార్చలేడు. మరి ఎలా చదవాలి? ఆత్మానుసారంగానే చదవాలి. ఆత్మానుసారంగా చదవాలి అంటే ముందుగా ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధాత్మకు అనుగుణమైన రీతిలోకి మార్చబడాలి, పరిశుద్ధాత్మని హృదయంలోకి నువ్వు చేర్చుకోగలగాలి. లోపల మాలిన్యం ఉంటాయని రాలేడు. అప్పటి వరకు నీకు వాక్యం అర్థం కాలేదు. ఆయన వస్తేనే అర్థమవుతుంది. ఓకే, అయితే ఇక్కడ అంతా బాగుంది, నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రేమ బాగుంది, నీ పరిచర్య బాగుంది, నీ సహనం బాగుంది, నీ భక్తి అద్భుతంగా ఉంది. మొదటి భక్తి కంటే ఆ ఆఖరి భక్తి మరింత పెరిగింది, చాలా బాగుంది. అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. అది ఏమనగా, యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఆమె విగ్రహములకు అర్పించు వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును చేయుచున్నది. దాని నిశ్చయముగా మంచము పట్టించెదను, నడుము విరగ్గొట్టెదను, దానితో వ్యభిచరించు వారిని కూడా నశింపజేసేదను, వారి పిల్లలను కూడా చంపేదను అని అంటున్నాడు ఆయన. ఎవరు యెజబెలు? ఎవరు యెజబెలు? ఒక మాట చెప్తున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. అక్రమ సంబంధాలు, శరీరాన్ని బాగా పాపానికి అలవాటు చేసినటువంటి స్త్రీలు, మరి ప్రాముఖ్యంగా స్త్రీలు, పురుషుల గురించి మాట్లాడట్లేదు, వాళ్ళు అలాంటి పనులు చేస్తే లాస్ట్ స్టేజ్లో ఖచ్చితంగా మంచం మీద పడిపోతారు. అలాంటి వారిని నా లైఫ్లో ఎంతమంది చూశాను. ఒక స్త్రీ తన భర్తను కాకుండా మరి ఏ పురుషులతోనైనాను సరే ఇలాంటి సంబంధాలు పెట్టుకొని విచ్చలవిడి జీవితాన్ని కానీ జరిగించిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి యొక్క అంతిమ దశ మంచం మీదే ఉంటుంది. మొత్తం అన్నీ కూడా మంచం మీదే. అలాంటి స్త్రీలకి అలాంటి పరిస్థితులే వస్తాయి. మంచం మీద చచ్చిపోతారు వాళ్ళు. నడాన్ని విరగ్గొడతాడు అట్టి స్త్రీలకు. ఇది ఫస్ట్ పాయింట్. 2019లో కూడా ఇదే వచనాన్ని ఇదే విధంగా చెప్పాను నేను, కాబట్టి ఆ విధంగా మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. అయితే ఈ యెజబెలు అనేటువంటి స్త్రీ ఎవరు? సంఘంలోకి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు ఈ స్త్రీని? యెజబెలు అనే మాట కూడా ఉపయోగించారంటే ఖచ్చితంగా మనకి ఎవరు గుర్తు రావాలి? పాత నిబంధనలో ఉన్న యెజబెలు గుర్తు రావాలి. ఆహాబు గారి యొక్క భార్య చచ్చిపోయిందా లేదా? పాత నిబంధన గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో ఆమె యొక్క ప్రస్తావన కనబడుతుంది. చచ్చిపోయిందా? గుర్రాలు తొక్కేసినాయా? ఆవిడ రక్తాన్ని కుక్కలు నాకేసినాయా? పూర్తిగా మట్టిలో మట్టి అయిపోయిందా లేదా? మరి ఆ వ్యక్తి మళ్ళీ బ్రతికి బయటకు వచ్చిందా? ఆ యెజబెలే తిరిగి మళ్ళీ దయ్యంగా మారి ఈ సంఘంలోకి చొరబడిందా?
లేకపోతే అదే యెజబేలు మళ్ళీ పుట్టి బ్రతికి ఈ సంఘంలోకి ప్రవేశించిందా? యెజబేలు అనే పేరు బైబిల్ అంతట్లో ఒకే ఒక్కసారి పాత నిబంధన గ్రంథంలో ఒక క్యారెక్టర్ గురించి మాత్రమే మాట్లాడబడింది. 2-3 యెజబేలు అనే వాళ్ళు లేరు. మరి చచ్చిపోయిన ఆవిడ గురించి మళ్ళీ దేవుడు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ చచ్చిపోయిన ఆవిడ తిరిగైనా వచ్చి ఉండాలి, లేకపోతే చచ్చిపోయినటువంటి ఆవిడ కుక్కచావు చచ్చిపోయింది కాబట్టి ఖచ్చితంగా దయ్యమైన అయ్యి ఉండిపోవాలి, లేకపోతే ఆవిడే మళ్ళీ పుట్టుండాలి కదా. ఆ యెజబేలు మళ్ళీ నువ్వు ఉండనిచ్చావంటే దాని అర్థం అంతేనా? యెజబేలు అనే పదం అక్కడ ఉపయోగించాడంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ ఒక స్త్రీ, ఒక ఆడావుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడిని అర్థం చేసుకోవాలి. ఎవరో ఆ స్త్రీ తెలియదు, మొత్తానికి ఒక ఆడావిడి ద్వారాగా సంఘంలోకి విషం అనేటువంటిది వచ్చింది. సంఘంలోకి తప్పుడు బోధ అనేది వచ్చింది. ఎవరి వల్ల అంటే ఒక స్త్రీ వల్ల వచ్చింది. యెజబేలు అనే పాత నిబంధనలో కనబడే స్త్రీ వల్ల ఇశ్రాయేలులోకి ఎవరు వచ్చారు? ఏ ఆరాధన వచ్చింది? బయలు ఆరాధన అనేది వచ్చింది. ఇక్కడ ఈ సంఘంలోకి వచ్చినటువంటి స్త్రీ వల్ల మళ్ళీ తప్పుడు ఆరాధన అనేటువంటిది ఏదో వచ్చింది. ఆ యెజబేలు వల్ల బయలారాధన వస్తే ఈ ఆడవాడి వల్ల సంఘంలోకి చొరబడిన తప్పుడు ఆరాధన ఏదో వచ్చింది. ఒక స్త్రీ మూలంగా జరిగింది ఇది అని అర్థం చేసుకోవాలి మనం. రెండవది, యెజబేలు అనే వ్యక్తి స్త్రీలింగంతో పోల్చబడింది. పాత నిబంధనలో ఉన్న యెజబేలు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. మగవాళ్ళని సైతం ఆమె కొంగుకి కట్టుకునే క్యారెక్టర్. ఆహాబుని సైతం తినే మాట చొప్పుని నడిపించిన క్యారెక్టర్. రాజుగారు కూడా ఈవిడ చెప్పినట్టే వినాలి. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కలిగిన ఆడవాడు ఎవరో వచ్చారు ఆ చర్చిలోకి. మూడవదిగా, ఒక పాస్టర్ గారు ఆహాబు గారి భార్య వలె ఒక పాస్టర్ గారి భార్యలోకి సాతాను వచ్చాడు. యెజబేలులోకి సాతాను వచ్చిందా? ఏం తీసుకొచ్చింది? బయలును తీసుకొచ్చింది, బయలారాధన తీసుకొచ్చింది ఇశ్రాయేలులోకి. బయలు అంటే ప్రస్తుతం ఒక దేవుడు పేరు చెప్పనులే, ఇప్పుడు వేరే పేరు పెట్టుకున్నారో నేను చెప్పను. ఆ ఆరాధన ఇశ్రాయేలులో తీసుకొచ్చింది ఆ యెజబేలు. కొత్త ఆరాధన క్రైస్తవ సార్వత్రిక సంఘంలో తీసుకొచ్చింది ఈ యెజబేలు. ఎవరో ఒక ఆడవిడి, బాగా సేవ చేసేది, బాగా ప్రేమించేది, బాగా అందరికీ కూడా మంచిగా చూసుకునేది. బహుశా పాస్టర్ గారు ఆవిడ బయట నుంచి వచ్చినటువంటి ఒక యూదా మతస్థురాలు క్రీస్తుని అంగీకరించి అలా తప్పిపోయిందా? మరి అదేంటనేది ఫుల్ క్లారిటీ లేదు. నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక క్రైస్తవ విశ్వాసి, అది కూడా ఒక ఆడావిడి, ఓ పాస్టర్ గారు ఆవిడనే అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. పాత నిబంధన గ్రంథంలో యెజబేలుని అర్థం చేసుకోకుండా, యెజబేలు గురించి మనం తెలుసుకోకుండా ఈ తైతైరా అనేటువంటి సంఘంలో ఉన్న యెజబేలుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎంతమందికి అర్థమవుతుంది? పాత నిబంధనలో ఉన్న యెజబేలుతో ఇక్కడున్న ఆడావుడిని దేవుడు పోల్చాడంటే పాత నిబంధనలో కనబడేటువంటి యెజబేలు యొక్క క్యారెక్టర్ని మనం చదవాలి. ఆ క్యారెక్టర్ని చదివితేనే ఈ సార్వత్రిక సంఘంలోకి చొడబడినటువంటి ఈ యెజబేలు ఎవరో మనకు అర్థమవుతుందని చెప్పేది. అది చదవాలంటే 2వ రాజుల గ్రంథం తెరవాలి. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం. జాగ్రత్తగా గమనించండి. స్త్రీలు మరి ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా వాక్యం మీద కానీ మీరు దృష్టి ఉంచగలిగితే చాలా అద్భుతమైనటువంటి పరిపక్వతలోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనము. అంటే ఇక్కడి నుంచి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆవిడ యొక్క ప్రత్యేకతను మాత్రమే మాట్లాడడానికి, ఆవిడ యొక్క క్యారెక్టర్, ఆవిడ యొక్క కుయుక్తి, ఆవిడ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం గురించి నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే చాలామంది యెహోవా ప్రవక్తలను చంపించిన వ్యక్తి ఈవిడ. దేవుని ప్రవక్తలో రక్తం పారులైంది. ఎవరి వల్ల తెలుసా? ఈ యెజబేలు వల్ల. ఎప్పుడైతే ఆహాబు అనేటువంటి ఈయన
ఈ అన్యస్తులని తీసుకుని వచ్చి పెట్టుకుంటాడో అప్పటి నుంచి కూడా ఈ యెహోవా దేవుని యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపించింది. ఏలియాని పరిగెట్టించేసింది ఈవిడే. ఏలియాని బెదిరిస్తా చూడండి, రేపటికల్లా నీ ప్రాణాలు లెగిసిపోతారు. ఎవరినన్నది అనుకున్నావు ఆ మాట? అగ్ని లాంటి సేవకుడు ఏలియా, అగ్ని రథాలతో కొనిపోబడ్డాడు చూడండి. అలాంటి ఏలియాని గద్దించి ఎదిరించిన వ్యక్తి, ఎంత పవర్ఫుల్ వ్యక్తి అర్థం చేసుకోండి. ఈవిడ బెదిరిస్తే భయంతో కృంగుదలతో పారిపోయి చచ్చిపోతే బాగుండు కదా అంటాడు. ఆ మాట అనుకో, నేను తీసుకెళ్తాను, బతికొండగా తీసుకెళ్తాడు దేవుడు. అంత గొప్ప ప్రవక్తనే పరుగులు పెట్టించినటువంటి ఒక మహారాణి ఈ యెజబెల్. చాలామంది పాత నిబంధన దైవ ప్రవక్తలను, దేవుని ప్రవక్తల్ని చీల్చి చెండాడేసి చంపిపాడేసిందండి ఈవిడెక్తి. కామాంధురాలు. ఏమాంధురాలు? అంధురాలు కాదు, కామాంధురాలు. కామాంధురాలు అంటే తెలుసా? శంకిని, డాకిని, కామిని ఏమంటాయి చూడండి దయ్యంలో. కామిని అన్నమాట ఈవిడలో కామిని దయ్యం ఉంటుంది. ఎప్పుడూ కూడా పురుషులతో ఆ అఫైర్ పెట్టుకొని ఆ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కోసం పరితపించిపోయేటువంటి వ్యక్తి. మగోళ్ళంటే ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి అన్నమాట ఈవిడికి. మగాళ్ళ పిచ్చిది, మగాళ్ళని పడగొట్టేది, మగాళ్ళని లాక్కునేది, మగాళ్ళని ఆకర్షించేటువంటి మహారాణి, మహా అందగత్తి. అందం లేకుండా వద్దేట పని. అంత అందగత్తి అయినా సరే, అంత అందగత్తి అయినా సరే ఆవిడ మాత్రం మేకప్ వేసుకోకుండా బయటికి రాదు. అంత అందగత్తి అయినా మేకప్ వేసుకోకుండా ఉండదు. ఎందుకంటే ఆకర్షించాలి కదా. దేవుడు కోపం యెజబెల్ మీద మొదలయ్యింది. అప్పుడు ఇశ్రాయేలు రాజుగా యోహు అనేటువంటి వ్యక్తిని ఏలియా ద్వారాగా అభిషేకిస్తాడు దేవుడు. యోహు ఈ ప్రదేశంలో గుర్రం మీద వస్తాడు, లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు. ఈయన్ని కూడా ఆణ్ణి పడగొట్టినట్టుగానే వీణ్ణి పడగొట్టేయాలి, వీణ్ణి కూడా నా అందంతో మంత్రముగ్ధుణ్ణి చేసేయాలి, వీణ్ణి కూడా సెడ్యూస్ చేసిన కొంగుకు కట్టేసుకోవాలి అనుకొని బిల్డింగ్ పైన రెడీ అవుతుంటది. ఏలియా చేతుల మీదుగా అభిషేకించబడిన యోహేమో కొంతమందిని తీసుకొని ఈవిని వేసేద్దామని పట్టణంలోకి వస్తాడు. ఆ మొదలైనప్పుడు జరిగినదే ఈ 9 రాజుల గ్రంథము 30వ వచనం చదువుతున్నాను చూడండి. యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడెను. చాలు, చదవకండి ఇంకా. యోహు యెజ్రెయేలు అనేటువంటి ప్రదేశానికి వచ్చినట్టు, మన దగ్గరికి వస్తున్నాడు అనే వార్త ఎవరికి వినబడింది? యెజబెల్ గారికి. ఆ బంట్రోతులు, లేదంటే అక్కడ ఉన్న సైనికులు, లేదంటే నపుంసకులు, అధికారులు వచ్చి చెప్పేశారు, ఏమండి యోహు వస్తున్నాడండి, ఏలి అభిషేకించాడంట, ఇశ్రాయేల్ రాజు అంట, మన దగ్గరకు వస్తున్నాడు అనే విషయం ఎప్పుడైతే యెజబెల్ చెవును పడిందో ఆవిడ చేసిన పని ఏంటో చూడండి. వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని, కొత్త రాజుగారు ఎప్పుడైతే వస్తున్నారు అనే విషయం ఈ అమ్మగారికి తెలిసిందో, వినబడిందో, వెంటనే ముఖానికి ఏమి వేసుకుంది? రంగు పూసుకొని శిరోభూషణములను ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టు చూచుచుండగా రెడీ అయ్యి మంచిగా అందరి మగాళ్ళని ఎప్పటికే పడగొట్టినట్టుగానే ఇన్ని కూడా పడగొట్టేద్దాము అని అనుకుంది. అందరూ అహాబుల్లా ఉండరు. కొంతమంది ఏలియాలో ఉంటారు, కొంతమంది యోహులో ఉంటారు. కొంతమంది ఉంటారు ఆడదాన్ని చూస్తే వెంటనే సొంగ కారుచుకుంటూ నాలిక బయటేసుకొని పరిగెట్టేసే వాళ్ళు ఉంటారు. అందగత్తులు మహా సౌందర్యవతులు ఎదురైనప్పటికీ ఇక్కడ థూ అని చెప్పి ముఖం మీద ఉమ్మేసి పక్కకి వెళ్ళిపోయే యోహులు కూడా ఉంటారు, పాస్టర్లలో కూడాని, విశ్వాసుల్లో కూడాని, మనుషుల్లో కూడాని. అందానికి పడని మగాళ్ళు కూడా ఉంటారు, అందానికి దాసోహమైపోయిన మగాళ్ళు కూడా ఉంటారు. మరి వీళ్ళకి ఏం పేర్లు పెట్టాలో నాకు తెలియదు. కామినీలా, డాకినీలా, కుమ్మినీలా నాకు తెలియదు. ఆ టైపు కొంతమంది ఉంటారు కదా,
ఆడదు కానీ మంచిగా రెడీ అయితే, చక్కగా కనబడుతుంటే ఇంకా మొత్తం లాలాజలం అంతా కూడా బట్టల మీద ఉంటుంది. లాలాజలం అంటే తెలుసు కదా, మొత్తం గారిపోతూ ఉంటుంది. బిర్యానీ చూస్తుంటే ఏదో సినిమాలో ఆయన నోట్లో నుంచి సొంగ గడిచినట్టు ఆడదాం అయిపోతుంది. ఆడదాం చూసి సొంగ గడుచుకున్నాడు మగోడు అంటారు. ఏమంటారండి? దరిద్రుడు అంటారు. ఆడదాన్ని అందానికి పడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటూ నెంబర్ 1 దరిద్రుడు అని అర్థం. ఆడదాన్ని స్ట్రక్చర్ చూసి, అపియరెన్స్ చూసి కార్చేసుకుంటున్నాం ఉంటేనే పెద్ద ఎదవని అర్థం, మంచోడు అని కాదని అర్థం. అలా చాలా మంది రాజుల్ని పడగొట్టేసిందండి మేడం గారు. ఎవరు చెప్పాలి? యెజబెలు. మగాళ్ళు చెప్పండి యెజబెలు అని గట్టిగా. ఆడవాళ్ళు చెప్పండి. చాలా మందిని పగడగొట్టేసింది ఆవిడ. అందంతో, మేకప్తో, లిప్స్టిక్తో, శిరోభూషణాలతో మామూలుగా లాగేసేది కాదు, మొత్తానికి లాగేసేది. ఇన్ని కూడా లాగేద్దాం అనుకుంది. పాపం ఆ వ్యక్తికి తెలియదు ఏంటంటే ఈ వ్యక్తి దేవుని మూలంగా అభిషేకించబడిన వ్యక్తి అని, ఈడ పడ్డని ఈవిడ తెలియలేదు పాపం. నీట్గా మొక్కానికి రంగేసి మేకప్ వేసి, రంగు అంటే నీళ్ళు మందో లేదంటే హోలీ ఆటల్లో ఆడుకునే రంగు పూసుకుందని కాదు అక్కడ అర్థం. మేకప్ వేసి పౌడర్ కోటింగ్ కొట్టింది. అప్పటి నుంచి ఉండేది పౌడర్ కోటింగ్. సెంట్లు ఫరోకాల నుంచి ఉన్నాయి, పౌడర్లు ఫరోకాల నుంచి ఉన్నాయి, లిప్స్టిక్లు ఫరోకాల నుంచి ఉన్నాయి. ఈ మధ్యన ఫ్యాషన్ ఏంటి తెలుసా? సన్నంగా ఉంటే పెదాలు చాలా అందగత్తెలేనివారు ఒకప్పుడు. ఇప్పుడు ఎంత పెద్ద బండ పెదాలు అయిపోతే అంత అందగత్తెలే. ట్రీట్మెంట్లు ఇవన్నీ ఫిల్లర్స్ అంటారు, బొటాక్స్లు అంటారు. ఎంత ఉబ్బిపోతే ఇలాగా సేమ కుట్టినట్టు అంత అందం. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అది. చాలామంది హీరోయిన్లు చేయించుకున్నారు. పేరు చెప్పాలనుకోవట్లేదు, హీరోలు కూడా చేయించుకున్నారు, పేర్లు ఎందుకులే. అలాగే మంచిగా రెడీ అయిపోయిందండి. రెడీ అయిన వెంటనే అందరినీ పడగొట్టినట్టుగా హలో అన్నది. అప్పుడు ఆయన ఏమో తెలుసా, పద పక్కేసి అనలేదు. ఏమైనా పక్కన ఎవరన్నా ఉన్నారా? ఉన్నాం సార్. ముందు దాన్ని తోసేయండి కిందకి. నిజం, మగాడాడు. ఆడదాన్ని చూసి సొంగగరుచుకునేవాడు మగాడు కాదు. మగాడురా బుజ్జి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆడదాన్ని తల్లిలా గౌరవించేవాడు మగాడు. మగాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆడది అన్ని ఇప్పుకొచ్చి కళ్ళ ముందు కనబడినా చేడ అని ఊడు మగాడు. యోసేపు మగాడు, యోహు మగాడు. ఆడదాని యొక్క శరీర ఆకృతిని చూసి పడిపోయేవాడు మగాడు కాదు. కొంతమంది ఉంటారండి మగాళ్ళు, నాకు కూడా ఈ మధ్యన కనబడ్డారు. ఆడదాని వస్తే ఇంకా వాళ్ళు ఇలా కొంచెం వాకలు తుడుచుకోవడానికి ఉంటుందిరా బాబు. వాకలు ఇలా వంగుని వాకలు తుడడానికి ఉండదు. ఎందుకంటే కొల్లిపోతాయి దరిద్రుడి. ఎవరు మీ అమ్మని చూసేవారు ఎప్పుడున్నానే? అమ్మనే, మీ అక్కనే, మీ చెల్లిని మీ అమ్మని మీ అక్కనే చూసి అప్పుడు వేరే ఆడవాళ్ళని చూడు, మంచోడు అంటాను నేను. మీ అమ్మని ఎవ్వరూ చూడకూడదు, మీ అక్కని ఎవ్వరూ చూడకూడదు, మీ చెల్లిని ఎవ్వరూ బీట్ వేయకూడదు, నువ్వు మాత్రం అందరు అమ్మాయిని బీటేసేయచ్చు. ఊహించేసుకోవచ్చు. అలా ఉంటారు. నేను చాలా యాసాలు వేసుకొచ్చాను. త్రాగుడు, ఫైటింగ్లు, గొడవలు, డ్రగ్, ఇన్ని యాసాలు వేసుకొచ్చినా యాసం వేయలేనిది ఏదన్నా ఉందంటే ఆడవాళ్ళని చూసి సొంగ ఎప్పుడు కాచలేదండి నేను. ఆడవాళ్ళు వెనకాల ఎప్పుడు పడలేదు నేను. ఆడవాళ్ళు మోసగించి ఎప్పుడూ కూడా వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేయలేదు నేను. సొంగ ఖర్చు టైప్ ఏం కాదు నేను. యోహు చూసి అందగత్తిని, ఆ సౌందర్యవతిని అమ్మని అమ్మాయి ఉందరా అని అనుకోలేదండి. పక్కన ఎవరైనా ఉన్నారా? ఉన్నాం ప్రభో, తోసే అంటే నపుంసకులు పటక్కన దోస్తే కింద పడిపోతే ఆ గుర్రాలెక్కి తొక్కుతుంటే యోహు ఆనందించాడే. ఆ అందగత్తి ముఖం అంతా కూడా చిత్రవాదన చేయబడుతూ ఉంటే గుర్రాలు అట్లని ఏమంటారు, అట్లని డెక్కలేసి ముఖం మీద రాణిగారిని భూమిలోకి తొక్కేస్తుంటే యోహు ఆనందించాడు. కుక్కలు వచ్చినాక నీ రక్తాన్ని ఏలియాని బెదిరింతదా? ఏలియాని అభిషక్తుడితో ఆటలో ఇశ్రాయేల్ పాడు చేసేద్దాం అనుకుంటుందా? బయలుని తీసుకొద్దాం అనుకుంటుందా? ఏం చేశాడు దేవుడు? మట్టిలో మట్టి 3 నెలలు కాదు 3 నిమిషాల్లో చేసి పడేశాడు. నిజం, మీరు చదవండి. యోహు గుమ్మమ ద్వారం ప్రవేశించును,
ఆమె అతను చూచి నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగి అతడు తల ఎత్తి కిటికీ తొట్టు చూచి నా పక్షమందున్న వారు ఎవరన్నా అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దాన్ని క్రిందకి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీద గుర్రముల మీదను చిందును, మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించాడటండి. ఎంత కఠినంగా కఠోరంగా ఉన్నాడు చూడండి. అయ్యో మగాడే అయినా మగాడంటేనే తొక్కించి అతను లోపల ప్రవేశించి తర్వాత అన్నపానాలు వేరే విషయం. పక్కన ఎవరైనా ఉన్నారంటే తోసిపడేశారంటే ఆవిడ కింద పడ్డంతోనే బుర్ర చట్నీ అయిపోయింది. బ్లడ్ అంతా కూడా గోడల మీద గుర్రాల మీద పడింది. అప్పుడు అయ్యో పాపం ఆడావిడరా బాబు, ఆడపిల్లరా బాబు, మనం ఏం చేస్తారా బాబు అన్నాడా. గుర్రాలతో తొక్కించిడంట. ఎవరిని? అందగత్తిని, మహారాణిని మహా అందగత్తి. చరిత్ర కానీ చదివితే చాలా ఎక్కువ ఉంటుంది. ఆవిడ ఫరో దగ్గర ఉన్నటువంటి యువరాణులు ఎలాగైతే కంటితో రాజుగారిని వశపరుచుకునేవారు, అంటే అర్థం ఏంటంటే కంటితో అంటే కొళ్ళు ఇలా నెమల్లా ఉంటాయని కాదు, కాటుక. ఫరోస్ నుంచి వచ్చింది కాటుక. హారస్ ఇలాంటి కొన్ని దేవతలు మీరు ప్రతిమలు చూస్తే ఐగుప్తు రాణుల కళ్ళు అని ఇలా ఉంటాయి. మగాళ్ళకు కూడా కళ్ళు ఉంటాయి, జుట్టు పెంచుకోవాలి, గుండి చేయించుకుని ఉంటారు, పైన కిరీటం ఉంటుంది వాళ్ళకి. కాటుకునేది కూడా అక్కడి నుంచే వచ్చింది ఆ సంస్కృతి. కాటుక ఆరోగ్యానికి కంటికి మంచిదంటారు. దాని వెనకాల ఉన్న చరిత్ర తెలియదు చాలా మందికి. ఒక మగాన్ని ఆకర్షించడానికి కూడా కాటుక పెట్టుకునేవారు ఆనాటి కాలంలో. ఒక మగాడు ఎక్కువగా డిజైర్స్కి, కోరికలు పడిపోవడానికి స్త్రీ యొక్క కాటిక, పెదాల యొక్క రంగు, ముఖం యొక్క రంగు, వదిలేసిన శిరోజాలను బట్టి మగాళ్ళలో డిజైర్స్ పెరుగుతాయంట. అందుకే కొత్త నిబంధనలో పౌలు గారు అంటారు, నా స్త్రీలారా, నా ఆడబిడ్డలారా, మీ తలకి ఏమి వేసుకోండి? కొంగేసుకోండి. అది మీకు గౌరవం. అది భర్త దగ్గర ఇప్పుకోండి ఆ కొంగుని. ఎందుకంటే భర్తను ఎంతగా ఆకర్షించినా తప్పు లేదు. ఇది నిజం. సైకలాజికల్గా, మెడికల్గా కూడా అప్రూవ్ అయింది. ఒక మగాడిలోకి కోరికలు పుట్టించడంలో ఒక స్త్రీలో జరిగేటువంటి కొన్ని మార్పులు. ఒకటి కాటికి ఈ డిజైర్స్ పడతాయి, రెండోది వాళ్ళ యొక్క ఎపియరెన్స్కి డిజైర్స్ పడతాయి. ఒక ఆడది లూజ్గా హెయిర్ వదులుకుంటే మగాళ్ళలో డిజైర్స్ పడతాయి, కోరికలు పడతాయి. అందుకే అంటాడు కదా భక్తుడు, జుట్టుని విరబూసుకొని రాకండి, జుట్టు మీద ఏమి ఉంచుకోండి అమ్మా? కొంగేసుకోండి. నీ భర్తకే చూపించాలి అది కాదా. నేను ఫ్యామిలీ పరంగా మాట్లాడచ్చు, ఫ్యామిలీస్కి అర్థం అవుతాయి. ఒక భార్య చక్కగా తలస్నానం చేసి జుట్టంతా విరబూసుకుంటే భర్త ఎంత ప్రేమగా మాట్లాడతాడు? భర్తకి ఎంత అందంగా కనబడుతుంది విరబూసుకునేటువంటి ఆ దృశ్యం. దాని అర్థం ఏంటి? అందుకే యెజబెల్ గారు శిరోభూషణాలు పెట్టుకుంది, నీట్గా తలంతా అంటుకున్నట్టుంది, విరబూసుకున్నట్టుంది, మంచి మంచి చమ్కీలు గిలికీలు ఏముంటాయి కదా లేడీస్కి, ఇవన్నీ జుట్టు కట్టుకొని, పువ్వులు పెట్టుకొని, అందంగా లిప్స్టిక్ వేసుకొని, మంచి కాటి కట్టుకొని, మేకప్ వేసుకొని కిటికీల్లో నుంచి పడిపోయాడు. ఇంకా అనుకున్నది అంతే, దీన్ని పడగొడేసాడు ఆయన. ఇది యెజబెల్ ఆత్మ. యెజబెల్ ఆత్మ అనేది ఆడవాళ్ళు దూరతా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా మగాళ్ళ మీద అదొక రకమైనటువంటి కోరికలు కలిగి ఉంటారు. మగవాన్ని ఏదో రకంగా ఆకర్షించుకోవాలి, వాళ్ళ అందంతోనే ఆలోచన కలిగి ఉంటారు. లిప్స్టిక్స్ ద్వారాగా, మేకప్ల ద్వారాగా, వస్త్రధారణ ద్వారాగా వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ని బయటకు చూపిస్తూ మగవాన్ని ఆకట్టుకునే వాళ్ళందరిలో కూడా ఉన్నది పరిశుద్ధాత్మ కాదు. ఎవరిలో తెలుసా? దురాత్మ. పాస్టర్ గారు, అంటే మనం లేడీస్గా మేకప్ వేసుకోకూడదా, లిప్స్టిక్ పూసుకోకూడదా, జుట్టు వెరేసుకోకూడదా? హ్యాపీగా లిప్స్టిక్ వేసుకో, హ్యాపీగా మేకప్ వేసుకో, హ్యాపీగా జుట్టు విరబేసుకో. ఎక్కడంటే మీ ఆయన గారి దగ్గర. మీ ఆయన గారి ముందు మంచి లిప్స్టిక్ వేసుకుంటావో, లేకపోతే సెప్టిక్ ట్యాంకే పాము వేసుకుంటావో, లేకపోతే బురదంతా తెచ్చుకొని పాము వేసుకుంటావు, నువ్వు పాము వేసేయి.
ఏదోటి పామే మూతికి మొత్తానికి మీ ఆయన గారిని లోపరుచుకోవడానికి, మీ ఆయన గారిని లాక్కోవడానికి, మీ ఆయన గారు మరింత నీకు ఆకర్షించబడడానికి లిప్స్టిక్ వేస్తావా, మేకప్ వేస్తావా, జుట్టు అంతా కూడా వదిలేసుకుంటావా, ఏం చేస్తావా చేసుకో, మీ ఆయన దగ్గర రెండనే చేయి, బయట చేయకు. కొంతమంది పేర్లు పెడుతుంటారు మేకప్ వేసుకున్న వాళ్ళని చూసి. వేసుకోమని నేను అనట్లేదు, వేసుకోను, నేను కూడా మేకప్ వేసుకుంటానంటే కొంతమంది అంటారు మేకప్ వేసుకొస్తారు. మేకప్ ఉందంటే నేను మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ కనబండా నేను. అత్తమాటలు చెమటలు కారిపోతుంటే ఎలా నాకు చూస్తుంటారు మీరు? కరెంట్ పోయినప్పుడు, ఏసీలు పని చేయలేనప్పుడు మేకప్ ఉంటే అయిపోతుంది, నెమ్మదిగా కారిపోతుంది. మా అమ్మగారు తెల్లగానే ఉంటారు, అదొక రకమైన మన్నాలా ఉంటుంది ఆవిడ. ఆ రంగు వేసుకొచ్చి మా నాన్నగారు కొంచెం అటు ఇటుగా ఉంటారు, కానీ మా అమ్మగారు మంచి రంగే. నాన్నగారు మీరు ఫీల్ అయ్యారు కనుక, మీరు ప్యూర్ వైట్ ఏం కాదు కదా, మరి ఫీల్ అవ్వక్కర్లేదు. మీ రంగు రాలేదు నాకు బాగానే, అది పరిస్థితి. అలా వేసుకోకూడదు కదా. మరి పౌడర్ రాసుకొచ్చేటి, మాకు కూడా పౌడర్ రాసుకొచ్చా, మేకప్ పౌడరే కదా, ఆ పౌడర్లో కొంచెం రంగు ఎక్కువ ఉంటుంది, కొంచెం ఈ రంగు తక్కువ ఉంటుంది. మేకప్ వేసుకోకూడదు అని ప్రతి ఒక్కరిని విమర్శించే వాళ్ళు పౌడర్ కూడా రాసుకోకండి. మీసాలు అని కటింగ్ కూడా చేసుకోకూడదు. అద్దంలో 4 సార్లు చూసుకోకూడదు. గడ్డం షేప్ చేయించుకోకూడదు. ఆడవాళ్ళకి పేర్లు ఇట్టే మగాళ్ళకి చెప్తున్నాను నేను. నువ్వు కూడా అలా కొంచెం పౌడర్ రాసుకోకుండా నాకులాగా అలా షేపులు గీపులు నేను చేసుకుంటాను. నేను కొంచెం అందంగా ఎపీరెన్స్ చూపించడం తప్పేం కాదు. ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా, వాక్యాన్ని అందించేటువంటి ఒక వ్యక్తిగా మంచి సూటు, మంచి బ్లేజరు అవసరమైతేనే, లేకపోతే మామూలు షర్ట్ కూడా వేసుకుని వెళ్ళిపోయిన రోజులు బోల్డ్ ఉన్నాయి. షూ అవసరమైతేనే, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, కొంచెం ప్రొఫెషనల్స్ వస్తున్నారు అనేటిదని, లేకపోతే చెప్పులు కూడా వేసుకుని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఒకవేళ చెప్పులు ఎప్పుడన్నా తెగిపోతాయి, నడుచుకుంటా కూడా వెళ్ళిపోయిన రోజులు బోల్డ్ ఉన్నాయి. ఎక్కడ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో చేయడం మంచిది కాదు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, మాసిపోయిన బట్టలు వేసుకుని వెళ్తావు అమ్మా నువ్వు, అపీరెన్స్ని బట్టి కూడా చూస్తారు కదా, తప్పేమన్నా ఉందా? బాగా కనబడాలి, బాగా ఉండాలి, అందంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు. ఆ రెడీ అయ్యేటువంటి క్రమంలో నలుగురు నన్ను చూడాలి, నన్నే చూడాలి, నేను వాళ్ళని ఆకర్షించాలి, నా అందంతో వాళ్ళని పడగొట్టేయాలి, నేను మేకప్ వేసుకొని బయటకు వెళ్తే, ఈ డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తే అందరూ నన్నే చూడాలి అనే ఆలోచనతో రెడీ అవ్వడం తప్పు. అందంగా రెడీ అవ్వు, అందంగా బట్టలు వేసుకో, అందంగా ముఖం తోముకో, పౌడర్ రాసుకుంటే రాసుకో, అని లిప్టిక్లు వేసుకుని వెళ్ళకు బయటికి. నీట్గా, అందంగా, పద్ధతిగా, మితముగా, తగుమాత్రపు అన్నాడు కదా, తగుమాత్రపు అన్నాడా, లిమిట్గా చాలు, ఓవర్గా కాకుండా. అది జెండని ఏమంటారు అట్లని, ఇప్పుడు బంగారాట్లు పెట్టుకుంటారు కదా, ప్రసన్న గారికి ఉండే అన్నీ మొత్తం హైదరాబాద్లో సగం కొనేచ్చు, ఆవిడకున్న బంగారం అంతా తీసి పడేసింది. ఏమంటారు అట్లని పెట్టుకుంటారు కదా జడలకి, వంకీలా చెప్పండి అమ్మా, నాకు ఏం తెలుస్తుందమ్మా, అది ఒక సీరియస్గా అంటున్నారు ఆవిడ. జడ వెల్లుల్లి పాయ, ఏదో పాయ, అది కూడా కాదు, ఏమంటారు దాన్ని, విల్లో బాణం అయ్యే మొత్తానికి, ఎంత ఇక్కడి నుంచి ఇక్కడ ఇడద్దని మొత్తం. ఆ ఒరిజినల్ జుట్టు కూడా కాదు, సవరం. ఆ జుట్టు చూసి పడిపోతాడు వీడు. అయ్యి బాబా, జుట్టు ఎంత అందంగా ఉందమ్మా జుట్టు, నువ్వు ఎందుకు నచ్చిందిరా పిల్లంటే ఆ జుట్టు చూసి పడిపోయినమ్మా. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్, థర్డ్ నైట్, ఫిఫ్త్ నైట్ అయిన తర్వాత ఎంత ఉంటుంది పిల్లక. అదైతే మన జుట్టు అంతా ఏమైందంటే అది విగ్గండి, నువ్వు ఎలాగనుకుంటున్నావా, నాది విగ్గే, నా వాళ్ళు చేస్తారు, ఇలాగ ఎంత అయిపోతుంది ఆవిడ. ఎన్ని జరుగుతులేదా ఏందని, నువ్వు సవరం పెడతాడు, విగ్గెట్టుకొస్తాడు చూసుకో. ఒరిజినల్గా వెళ్ళి పెళ్లి సంబంధాలకి, పెళ్లి చూపులకు ఒరిజినల్గా వెళ్ళండి. విగ్గెట్టుకుంటాను లేదంటే నేను సవరం పెట్టుకుని వెళ్తానంటే చూసి ఆడి పొడి పెళ్లి చేసేసుకుంటాం అనుకో, నువ్వు కూడా మోసపోతావు. ఆ రోజు తర్వాత తెలుస్తుంది విగ్గని చెప్పది. ఒరిజినల్గా వెళ్ళంటే ఉన్న అందాన్ని అక్కడ చూపించండి. లేనిపోయిన మేకప్లు వేసుకుని వెళ్ళిపోయే పెళ్ళికూతురు ఎంత బాగుందా అని చేసేసుకుంటాడు. ఎంతకే అయిపోయిన తర్వాత పొద్దున మేకప్ అంతా అయిపోతుంది కదా, లేచిన తర్వాత అయిపోయి ఎవరివిడి అంట పెట్టరు ఆయన, రాత్రంతా ఉన్నావు కదా ఆవిడ సరే, నీ ఆవిడే యావత్ జీవితం అంతా కూడా ఆవిడతోనే గడపాలరా. అవునా బాబాయ్, నీకు ఏమిటి బాబాయ్ అంటే ఏముంటది, మేకప్ వద్దు, ఒరిజినాలిటీ ఏ ముద్దు. లిప్స్టిక్లు, మేకప్లు, అందంగా తయారవడం నీ భర్త ముందు చెయ్యి. కొంతమంది భర్తలు ఉంటారు పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా, ఉత్తమురాలుగా, నిండు జాకెట్ వేసుకుని, నిండు పైట వేసుకుని, జుట్టు చక్కగా జడేసుకుని,
చాలా పద్ధతిగా ఉండేటువంటి భార్యలు కొంతమంది ఉంటారు. కానీ అలా ఉండడం కొంతమంది భర్తలకు నచ్చదు. ఆహాబు వంటి భర్తలు, వాళ్ళకి ఎప్పుడు కూడా నైటులు వేసుకుని చిన్న చిన్న షార్ట్లు వేసుకొని లోపల తిరుగుతుండాలి భార్య, లిప్స్టిక్ వేసుకుని తిరుగుతుండాలి, లేదంటే టీషర్ట్లు వేసుకుని తిరుగుతుండాలి. ఇటు ఉత్తమురాలుగా ఉన్నటువంటి భార్యలను బట్టి భర్తలకు బాధ. అలాంటి భార్యలు నచ్చరు. సినిమాలోని హీరోయిన్లు ఆ హీరోయిన్లు చూస్తాడు, ఈ డ్రెస్ వేసుకోవా, ఈ మూతికి ఇది రాసుకోవా, ఇలా ఉండవా, అలా ఉండవా. ఇలాంటి భర్తలు కూడా ఉంటారు శనిగల్లిల్లో. అందంగా చీర కట్టుకుంది, నిండుగా జాకెట్ వేసుకుంది, పైటి చక్కగా వేసుకుంది, కనీసం నడుము భాగం కూడా కనపడకుండా చక్కగా పై వస్త్రం వరకు కూడా వేసుకుని చాలా ఉత్తమమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న భార్య నచ్చదో. లింగలింగం అంటా సర్రమని కనబడతారు చూడండి, వాళ్ళు వచ్చుతారు. అలా ఉండాలనుకుంటారు కొంతమంది భర్తలు, భార్యలను అలా చెయ్యాలనుకుంటారు. అలాగే ఇష్టం లేకపోయినా ఆ బట్టలు ఈ బట్టలు తీసుకుని వచ్చేయంటారు. అలాగే ఇష్టం లేకపోయినా మేకప్లు వేసుకుని ఇలా కనబడి అంటారు, ఈ వస్త్రం వేసుకుని నా ముందు తిరిగి అంటారు. వీళ్ళందరూ అహాబుగాళ్ళు. నీలో పరిశుద్ధాత్మ లేడు, ఎవడున్నాడా? పెద్ద సైతానుడు ఉన్నాడు. సంస్కారవంతమైనటువంటి భార్యలు నచ్చరు కొంతమంది భర్తలకి. భార్యలు నచ్చరు, వ్యభిచారుల్లా కనబడాలి అప్పుడు నచ్చుతారు భర్తలకు భార్యలు. వ్యభిచారుల్లాగా, సెడ్యూస్ చేసేలాగా, ఆకర్షణీయంగా అలా కనబడాలి. పద్ధతిగా భార్య కనబడడం అంటే కొంతమంది భర్తలకు ఇష్టం ఉండదు. కొంతమంది అంటున్నాను, అందరూ కాదు. ఈ లాహాబులు. మరి జెజబెల్ ఎవరు? అందరిని పడబడేడు. చెయ్యి పౌడర్ రాసుకోవాలందా, కొంచెం మేకప్ వేసుకుని అలంకరించుకోవాలనుందా, జుట్టు చక్కగా కోనీటేలు వేసుకోవాలనుందా, గుర్రం తోకలాగా కాటు కట్టుకోవాలనుందా, అన్నీ చెయ్యి. నీ భర్త ముందు చెయ్యి. పెళ్ళి అయితే పెళ్ళి కాకుండా కూడా చేసుకోవాలంటే చేసుకో, అందంగా కనబడాలంటే చేసుకో. నన్ను చూసి అందరూ వెంబడించాలని మాత్రం మేకప్లు కొట్టుకో, అది పాపం. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒక అమ్మాయి ఇలాగ అందంగా నడుచుకుని వెళ్ళిపోతుంది, టైట్ ప్యాంట్ వేసుకుంది, టీషర్ట్ వేసుకుంది, లిప్స్టిక్ వేసుకుంది, సూపర్ కనబడుతుంది. అమ్మాయిని చూసి ఇక్కడ మగోడు ఒకడు సొంగ కార్చుకున్నాడు అనుకో, తీర్పు దినంలో దేవుడు ఆ అమ్మాయిని అడగడు, ఈ అబ్బాయిని అండ, ఒరే ఏట్రా అలాగ సొంగ కార్చుకుంటున్నావు, వ్యామోహపు ఆలోచన రావడమే వ్యభిచారంతో సమానం అన్నాను కదా, అలా చూసావేట్రా అని అడక్కంటే కూడా ముందుగా అలాగెందుకు రెడీ అయ్యావమ్మా అని అడుగుతాడు దేవుడు. నువ్వు అలా రెడీ అవ్వడాన్ని బట్టే కదా వ్యక్తి అలా ఆకర్షించబడ్డాడు అని అంటాడు. పాపం చేసేవాడు కాదు దేవుడి దగ్గర పాపిస్తోడు పాపాత్ముడిని. పాపం చెయ్యడానికి పురిగలిపినోడు కూడా పాపాత్ముడే. స్త్రీ మౌనముగా ఉండాలి, భర్తను మాత్రమే ఏం చేయాలి? లోబడాలి. భర్త భార్యను మాత్రమే ప్రేమించాలి. నువ్వు నీట్గా రెడీ అయిపోతున్నావు, ఎవరోతో నాకేటి, నాకు నచ్చినట్టుగా నేనుందాను అని వెళ్ళిపోతున్నావు. కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు రెడీ వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో కొంతమంది నీ అందాన్ని చూసి, నీ అపీరెన్స్ను చూసి, నీ వస్త్రధారణ చూసి ఒక మగాళ్ళలో లేనిపోని రాకూడని వ్యామోహపు ఆలోచన వచ్చిందంటే, దేవుని దృష్టిలో వ్యామోహపు ఆలోచన వచ్చిన వ్యక్తే కాదు, ఆ వ్యామోహపు ఆలోచన రావడానికి కారణమైన నీ వస్త్రధారణ బట్టి కూడా తీర్పు దినంలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి మాటని. మన ఇండియన్ గవర్నమెంట్లో 3 లక్షలు 4 లక్షలు అంట జరిమానా చున్నీ వేసుకోకపోతే. మోడీ గారు తీసుకొస్తున్నారు. సనాతన ధర్మంలో మంచి కూడా ఉంది, అన్ని మతాల్లోని మంచి ఉందండి. కొంత అవతలాలకి నచ్చనటువంటిది కూడా కనబడతా ఉంటుంది. ఆ ధర్మం బట్టి వచ్చిందా లేకపోతే వాళ్ళకి ఎవరు తెలియజేశారో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా చెప్తున్నాను. నేను అసలు స్టార్ట్ చేయాలని చెప్పాలని అనుకోవట్లేదు, ఎందుకో చెప్తున్నాను. నేను ఒక పాస్టర్ని, నేను ఒక సేవకుడిని, నేను కూడా ఉప్పు కారం తింటున్నటువంటి మగాడిని. నేను కూడా శోధించబడతా ఉంటాను. మనిషి అన్న తర్వాత అందరూ శోధించబడతారు, కానీ ఒక లెవెల్ ఉంటుంది. దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు, వాళ్ళు ఏమన్నాడంటే దేవుని కొరకు నపుంసకులుగా మారిన వారు కూడా గలరు అన్నాడు. ఆ స్టేజ్లోకి వెళ్ళాలి అన్నది ఏకైకాశ. చాలా వరకు వెళ్ళిపోయాను, నాకు తెలుసు, చాలా వరకు వెళ్ళాను. నా మీద నాకు అంత గ్యారంటీ ఉంది. అంటే అందరూ కొంతమంది అలాగ ఉంటారు, కొంతమంది కొన్ని సంఘాలు ఉన్నాయి పెళ్లి చేసుకోరు,
పూర్తిగా ప్రతిష్ఠించేసుకుంటారు. ఇంకా ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం, సెక్షువల్ లైఫ్ అంతా పక్కన పెట్టేసి పూర్తిగా సమర్పించుకునే మగాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. దేవుని కొరకు వాళ్ళు సమర్పించుకున్నట్టుగా సేవకులు కూడా మారుతూ ఉంటారు. ఆ విధంగా ఆ ఫీలింగ్స్ అని అటువంటి దాని మీద జయాన్ని పొందుకునే లెవెల్కి వెళ్ళిపోవాలి. జయాన్ని పొందుకునే లెవెల్ అంటే ఒక మాట చెప్పాలంటే, ఇలా అనకూడదు. నాకు ఒకప్పుడు ఉన్న మారు మనసు లేనప్పుడు ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టం నాకు. ఆ హీరోయిన్ ఇప్పుడు వచ్చి నాతో సైనించు అని అన్నా సరే సరదాగా నవ్వుకుని వెళ్ళిపోవాలి. నేను ఆ స్టేజ్లో ఉన్నాను. అంత ఇష్టమైన హీరోయిన్. రీసెంట్గా నేను ఎక్కడికో తినడానికి వెళ్ళాను. ఎక్కడికి మెక్డొనాల్డ్స్కి వెళ్ళానా, లేకపోతే పైకి ఎక్కడికి వెళ్ళాను, మొన్న ఏదో తినడానికి వెళ్ళాం. ఆ అమ్మాయి గట్టిగా అయితే 14-15 years ఉంటాయి. చిన్న అమ్మాయి జీన్ ప్యాంట్ వేసుకుంది, టీ షర్ట్ ఏది వేసుకుంది. అమ్మాయి చాలా అందంగా ఉంది. అమ్మాయి చిన్న పిల్ల. ఆ అమ్మాయి మేము తింటున్నటువంటి లోపలికి రెస్టారెంట్కి వచ్చింది. ఆవిడతో పాటుగా ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు. ఈ అమ్మాయి వెనకాల 10 మంది వచ్చారు. ఆ అమ్మాయి అందాన్ని చూసి మేము ఏదో చికెన్ తింటున్నాను అయిపోయింది. వాళ్ళే మగాళ్ళు అక్కడ కూర్చున్నారు, అమ్మాయి ఇక్కడ కూర్చుంది. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా ఈ మగాలి బిల్లు ఎక్కువైపోయింది. ఎందుకంటే పిల్ల కదులుతలేదు. ఇంకా ఆ పిల్లని చూడడానికైనా సరే బన్నం లేదంటే బర్గర్ ఏదో ఒకటి, బిల్లు ఎక్కువైపోతుంది. అలా చూస్తున్నాను నేను. వెళ్ళి వరకు వెళ్ళలేదండి. అమ్మాయి ఎలా ఉందో తెలుసా? 13-14 years. అంటే కొంతమంది కొంచెం ఫాస్ట్గా గ్రో అయిపోతుంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొన్ని ఆర్గన్స్ పెరిగిపోతుంటాయి. ఎలా ఉందంటే అసలు పైన వస్త్రం వేసుకోలేదేమో అని అనిపించేలా ఉంది. అసలు పైన వస్త్రం అనేటువంటిది అసలు వేసుకోకపోయినా సరే పెద్ద తేడా ఏమీ లేదేమో అన్నట్టుగా అనిపించింది. అంటే మాటలు చెప్పాలంటే, ఒక భర్త దగ్గర భార్య ఎలాగైతే కనబడాలో ఆ విధమైనటువంటి ఆకారంలో 13 సంవత్సరాలు అమ్మాయి ఉంది. వేసుకున్నా వేసుకోకపోయినా వేస్తే. కింద ప్యాంట్ ఏ రంగులో ఉందో తెలుసా? దాన్ని జీన్ ప్యాంట్ అంటారా, జగ్గిన్స్ అంటారో తెలీదు. శరీరంలో కలిసిపోయింది. రంగు కూడా స్కిన్ కలర్. దూరం నుంచి చూస్తే కింద ఏం లేవు అన్నట్టు కనబడుతుంది. ఆ వస్త్రధారణ ఎక్కడుందో తెలుసా? కాకినాడలో ఉంది. హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు, మెట్రోపాలిటన్ సిటీస్లో, వేరే పెద్ద పెద్ద దేశాల్లో దీనికి 100-1000 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మగాడు మరి కొన్నిసార్లు తప్పులు చేయాలనిపించదా? ఏదో చేయాలనిపిస్తా? అలాంటి ఆకారాలు, అలాంటి ఆకృతులు చూపిస్తున్నప్పటికీ అందరు మగాళ్ళు ఒకలాగే ఉంటారా? అందరు ఆడవాళ్ళు ఒకలాగే ఉంటారా? సాతానుగాడు దొరతాడు. అమ్మాయిని చూసి ఏదో ఒక ఆలోచన వస్తుంది, కనిపెడతాడు, చూస్తాడు, వెనకాల వెంబడిస్తాడు. ఏదో రోజున కనబడుతుంది ఒంటరిగా, ఏదోటి చేసేయాలనుకుంటాడు. దానికి కారణం ఏంటి? నీ అపీరెన్స్ కాదు, నీ వస్త్రధారణ కాదు. అందుకే మన దేశంలో మంచి నిర్ణయం తీసుకున్నారు, చున్నీ లేకుండా. అంటే చున్నీ లేకపోవడం వల్లే ఇన్ని రేపులు జరుగుతున్నాయని నివేదిక వచ్చిందట. అంటే నేను చెప్పింది కరెక్టేనా? ఆ విధంగా ఉండడం వల్ల మగాళ్ళు అలాంటి కోరికలు మొదలవుతాయనేది దాని అర్థం. నేను సేవలోకి వచ్చే ముందు, ఈ సంఘానికి వచ్చే చాలామంది యవన స్త్రీలు, యవన పిల్లల్లో యవనరాండ్రు చున్నీలు వేసుకుని వచ్చేవారు కాదు. చాలా అందంగా చెప్పాను నేను, చాలా పద్ధతిగా చెప్పాను. ఈ రోజుకి కూడా చర్చికే కాదు, బయటికి వెళ్ళినా చున్నీ లేకుండా వెళ్ళరు. కొంతమంది ఉండొచ్చు ఎద్దుమూత అవతారాలు, కానీ చాలామంది చున్నీ అనేటువంటిది వేసుకోకుండా బయటికి రారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక అమ్మాయి పేరు అయితే చెప్పాలనుకున్నాను కానీ బాగోదు కాబట్టి చెప్పాలి. అసలు అలవాటు లేదు అమ్మాయికి. అందరూ తిట్టుకునేవారంట, ఒక దరిద్రమైనటువంటి వ్యక్తిగా చూసేవారంట. గౌరవించింది అమ్మాయి. ఈ రోజు ఇంట్లో కూడా చున్నీ వేసుకుని ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి పేలు పెట్టిన వాళ్ళు పేలు పెట్టించుకుంటున్నారు. మన వస్త్రధారణ బట్టే అవతల వ్యక్తి యొక్క బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది. నేను ఆడలకి చెప్తున్నాను, చెల్లెమ్మలకి, తల్లికి చెప్తున్నాను, మీరు బయటికి రావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా రెడీ అయ్యి రండి. కానీ ఈ రెడీ అవుతున్నటువంటి క్రమంలో నన్ను చూసి ఎవరికైనా తప్పుడు ఆలోచన తెప్పించే విధంగా నా వస్త్రధారణ, నా రెడీ అవ్వడం ఏదన్నా ఉందేమో అని పరీక్షించుకొని రెడీ అవ్వండి.
నువ్వు ఎలా రెడీ అవ్వాలనుకుంటే అలా రెడీ అవ్వు. కానీ రెడీ అవి బయటికి వెళ్ళే ముందు నన్ను చూసి ఎవరికైనా ఏదైనా తప్పుడు ఆలోచన తెప్పించే విధంగా నా యొక్క ఆకృతి కనబడుతుందేమో అని పరీక్షించుకొని అడుగు బయటికి పెట్టండి. మీరు మంచులుగానే దేవుడి ముందు కనబడతారు. యెజబెల్లాగా మగాళ్ళందరూ నన్నే చూడాలి, ఆడవాళ్ళందరూ నన్నే వెంటపడాలి, ప్రతి మగాడు కూడా నన్ను చూసి సొల్లు కారుసుకోవాలి అన్నట్టుగా కిటికీ జాకెట్లు, ఏసీ జాకెట్లు ఇలాంటి వేసుకొని వెళ్ళారనుకోండి, దేవుడికి అవమానం అండి. బయట వాళ్ళు చేశారంటే దానికి ఒక అందం ఉంది. వాక్యం ఎరిగిన వాళ్ళం కదా, మనం అలా ఉండకూడదు. మనం అలా ఉండకూడదు. మా అమ్మగారు గొప్ప చేసి మాట్లాడలేదు. అమ్మమ్మలు అందరూ అలాగ ఉండేవారు. చాలామంది మీలో కూడా అలాగ ఉంటారు. చాలామంది కుటుంబాలు అలాగ ఇక్కడికి వేసుకుంటుందండి జాకెట్. మా అమ్మ ఇక్కడికే ఓ గాలి అయిపోతూ ఉక్కిరిక్కిరైపోతూ ఉంటుంది. మళ్ళీ ఆవిడ అయినా ఫుల్గా వేసుకుంటుంది. ఆ తరపు వస్త్రధారణ మళ్ళీ చూడగలమా అని అనుకునేవాడిని నేను. బయటికి వెళ్ళాను. మా అమ్మగారు లాంటి ఆవిడ హైందూరాలు. ఆవిడ క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి కదా. బొట్టు ఉంది, పువ్వులు ఉన్నాయి, అన్ని బాగుంది. ఎంత చక్కగా వేసుకుందో ఆవిడ వస్త్రధారణ. ఇక్కడికి వేసుకుందండి. ఇదంతా పైకి పెట్టేసుకుంది. ఒక హైందూరాలు ఎంత చక్కగా, ఎంత శ్రేష్టమైనటువంటి రీతిలో ఆ వ్యక్తి కనబడుతుందో, ఆ భర్త ఎంత సంతోషిస్తున్నాడో, ఆ భర్త ఎంత ధన్యుడో. అది వస్త్రధారణ అంటే. కిటికీలు వేసుకుంటాం, ఏసీలు వేసుకుంటాం, లేకపోతే నీ కన్నాలు ఏ వచ్చేసింది మన తెలదులే. ఏమంటారండి ఇది? ఈ మెడనే ఏ మెడ అంటారు దాన్ని? చెప్పు, ఏ మేడమ్మా? నువ్వు చెప్పు ఇప్పుడు. బోట్ నెక్. బోట్ నెక్ నేనే వింటుంటాను అవన్నీ. బోట్ నెక్లు వేసుకుంటాను. బోట్ నెక్ అంటే ఇలా కిందకు వచ్చేద్దాం కదా, అంతేనా? బోట్ నెక్ ఇక్కడ వద్దంట ఆవిడ చెప్తుంది. అక్కడ వద్ద నాకు ఎందుకు? మీ ఆయనల దగ్గర వేసుకోండి, మీ భర్తల దగ్గర వేసుకోండి, ఇంట్లో వేసుకోండి, నచ్చినట్టుగా. అద్దం ముందు 2 గంటలు 3 గంటలు ఫుల్గా మేకప్ వేసుకుని అలా చూసుకొని మురిసిపో. ఫోటోలు తీయించుకో మేకప్ వేసుకొని మీ ఇంట్లో వాళ్ళతో. అంతేగాని మేకప్ వేసుకొని పొరపాటును కానీ రాత్రి మీద కరెంటు పోయినట్టు బయటకు వచ్చేసావంటే ఏ మొరల మేకమో, ఏ అజ్ఞాతవాసో, లేకపోతే ఏ అడుగు మృగం వచ్చేసిందని చెప్పి చాలా మంది చచ్చిపోయారంటే నేను ఏహేస్తారు జైల్లో చెప్తాను. అది జాగ్రత్త కూడా. కొంచెం మేకప్ వేసేసుకుంటుంటారు. నేను ఒకసారి ఉన్నానండి, నేను ఆశ్చర్యపడిపోయాను. షీట్ ఉంటుంది, తెల్ల షీటు, కూలింగ్ చేయడానికి షీటు తెలుసా? కన్ను దగ్గర కన్నాలు ఉంటాయి, ముక్కు దగ్గర 2 కన్నాలు ఉంటాయి, ఎందుకంటే గాలి వెళ్ళడానికి. మూతి దగ్గర మాత్రం మూస్తుంటుంది. తెల్ల షీట్ వేసుకుని ఇలాగ బొబ్బస్కాయ మొక్క, లేదంటే అదేదో ఏమంటారు దాన్ని, ఫ్రూట్ని ఇంగ్లీష్లో అయితే బాగా చెప్పగలను, తెలుగులో నాకు కష్టమైపోతుంది. ఏమంటారు దాన్ని? కీరదోస 2 కట్ చేసుకుని ఇలా పెట్టుకుని పడుకుంది ఆవిడ. అలాగా పడుకొని లేచిపోయింది. 1 గంట తర్వాత మర్చిపోయింది ఇది వేసుకున్నట్టు. మర్చిపోయింది ఇవిడ ఇది వేసుకున్నట్టు మర్చిపోయింది. కుక్కలు భౌ అంటే బయటికి వెళ్ళాడు. అయ్యి బాబాయ్ నన్ను చూసిన అందం చూసి మొరి జాతర ఆడుకున్నది. ఎంతకీ తెలియదు ఏంటంటే ఇది ఎంతకీ ఫీల్ అవ్వలేదు. ఇంకనేది దయ్యం అనుకునే కుక్కలే భయపెడతాను అంటే మనుషులు ఇంకెంత భయపడతారు? అలాంటివి ఏవన్నీ వేసుకుంటే బాత్రూంలోనో లేకపోతే గదిలోనో ఏ హాల్లోనే బయటకు వేసుకొని వచ్చేస్తుంటారు. కొంతమంది ఇలా వేసుకునే పార్సిల్ తీసుకుంటారు. కొంతమంది చూశాను. అది చేయకండి. యెజబెల్ ఆత్మ నీలో ఉంటే అలంకరణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావు. అయితే పాస్టర్ గారుగా మీరు ఈ విషయం చెప్పండి. క్రైస్తవులుగా బంగారం వేసుకోవచ్చా, ఆభరణాలు వేసుకోవచ్చా, లేకపోతే ఇలాంటి మేకప్లు పౌడర్ రాసుకోవచ్చా, ఏమన్నా వేసుకోవచ్చా అంటే మేకప్ల కోసం వీటి కోసం నేను చెప్పక్కర్లేదు. నేను చెప్పాను. బంగారు ఆభరణాలు వేసుకోవచ్చా వేసుకోకూడదా అని అనుకుంటే వేసుకోవాలి అని అనిపిస్తే వేసుకో. దాని మీద నీకు ఇష్టం లేకపోతే మానే. కానీ ఒక మాట చెప్తున్నాను, నీ ధనము ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము కూడా ఉండును అన్న దేవుడు. నువ్వు వేసుకున్నటువంటి వస్తువులు రోల్ గోల్డ్ అనుకో, దాని మీద నీ హృదయం ఉండదు. కానీ ఇంతగా ఆర్నమెంట్స్ వేసుకుని బయటకు వెళ్తున్నావు అంటే ఇంటికి వచ్చేంత వరకు కూడా నీ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? క్రైస్తవ విశ్వాసిగా వేసుకునే స్టేజ్ ఉంటుంది. ఒకానొక సమయానికి వాటి మీద ఉన్న ఆశను కూడా చంపుకొని పూర్తిగా ఆత్మపూర్ణులై మారే స్టేజ్ కూడా ఉంటుంది. ఆ స్టేజ్లో వస్తే దేవుడు ఇష్టపడతాడు. అలంకరణ అనేది బాహ్య సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన అలంకరణ జరిగించండి. ఆత్మ వరాలతో, ఫలాలతో.
ఈ ఈ ఆర్నమెంట్స్ మీదే మనకి దృష్టి ఉందనుకోండి, దేవుడి మీద ఉంటుందా? వాక్యం మీద ఉంటుందా? సర్దుకోవడానికి సరిపోద్ది. పొద్దున్న లేచినట్టు అవన్నీ ఎక్కువైపోతాయి. బైబిల్ చూడ పొద్దున్న లేచినట్టు ఇయే తన పెట్టుకుంటాం. కాబట్టి వేసుకునే క్రైస్తవులు ఉన్నారు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాటి మీద ఉన్న ఆలోచన చంపుకొని పూర్తిగా ఆత్మలో లీనమైపోయిన క్రైస్తవ విశ్వాసులు స్త్రీలు ఉన్నారు. అసలు వాటి యొక్క ఆలోచన లేకుండా పూర్తిగా దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే ఇది లిమిట్గా ఏదో ఏదో తాడు వేసుకున్నాం, లేదంటే ఒక చిన్న ఏదో వేసుకున్నాం అన్నట్టుగా ఉండాలి. ఫుల్గా అలంకరించేసుకొని వెళ్ళిపోతే అది క్రైస్తవురాలిగా ఉండే ఆభరణం కాదు, అది అలంకరణ కాదు. ఒక స్టేజ్కి వెళ్తాం, అసలు వాటి మీద దృష్టే లేకుండా మారిపోతాం. ఆ స్టేజ్కి వెళ్ళాలన్నదే దేవుడి యొక్క ఆలోచన. అందుకే మీరు పైనున్న వాటినే మొదటిగా వెతకండి. బంగారం అనేది కిందకు సంబంధించింది, వస్తువులు అనేవి కిందకు సంబంధించినవి. ఏమో నేను మా ఇంట్లోకి ఎవరికి చెప్పలేదు. వాళ్ళు మానేసుకున్నారు, వాళ్ళు ప్రతిష్ఠించుకున్న సంతోషం అనుకున్నాను, నేను అలా తీసేసాను అంతే. బంగారం లాకేం కాదు, బోల్డంత బంగారం ఉంది. నేను చెప్పాను కదా, సగం కొనేస్తారు వాళ్ళు. అంత బంగారం సంపాదించింది వాళ్ళ అమ్మ. వద్దు. ఇప్పుడు రేపు రోజును కూడా మాకు ఇచ్చినది మాకు నిరుపయోగమే, తీసుకోవడానికి కూడా ఇష్టం లేదు మాకు. ఆ స్టేజ్కి వెళ్తే దేవుడు సంతోషిస్తాడు. యెజబేలు లాగా ఉండాలనుకుంటున్నారా? మరియమ్మలా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఒక లూదియాలా ఉండాలనుకుంటున్నారా? ఒక అకోలాలా ఉండాలనుకుంటున్నారా? అది మీ ఇష్టం. యెజబేల్లా ఉండాలనుకుంటున్నారా కూడా మీ ఇష్టమే. కానీ ప్రతిదాన్ని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉన్నావా లేదని పరీక్షించుకుంటే బాగుంటుంది. సరే, వాక్యాన్ని నేను ఇంకా ముగించేసుకుంటాను 10 నిమిషాల్లో. ఈ యెజబేల్ ఎవరు? వచ్చినటువంటి యెజబేల్ ఎవరు? స్త్రీ అని మాత్రం ఖచ్చితంగా మనం నిర్ణయం తీసుకోవాలి, ఆ అభిప్రాయంలోకి వచ్చేయాలి. పాస్టర్ గారు ఆవిడ, లేకపోతే విశ్వాస, బయట నుంచి వచ్చిన వ్యక్తి, ఎవరో ఒక స్త్రీ మాత్రం ఆ సంఘంలోకి చొరబడింది. ఫుల్ మేకప్ వేసుకుని వచ్చి సంఘాన్ని తిప్పుకునే స్త్రీలు కూడా ఉంటారు. సంఘంలో మగవాళ్ళని ఆకట్టుకునే స్త్రీలు, మంచిగా డ్రెస్సింగ్ వేసుకుని మంచిగా మేకప్ వేసుకుని అందరూ నన్ను చూడాలనేటువంటి అభిప్రాయం కలిగిన స్త్రీలు అందరూ యెజబేలే. కానీ అక్కడ అలా మేకప్ గురించి అక్కడ ప్రస్తావించబడలేదు. వచ్చిన స్త్రీ విగ్రహములకు అర్పించు వాటిని తినట్లును జారత్వము చేయునట్లును అందరికీ నేర్పిస్తుంది ఆ స్త్రీ అంటుంది ఆవిడ. అంటే ఎవరో యేసుక్రీస్తు ప్రభువు అని సొంత రక్షకునిగా స్వీకరించిన ఆవిడే లేనిపోని ఆచారాలు వ్యవహారాలని సంఘానికి అలవాటు చేస్తుంది. వ్యక్తి చేసేటువంటి అలవాటు ఏంటంటే విగ్రహాలకు అర్పించినవి కూడా తినొచ్చు, పెళ్ళి కాకుండా కూడా అలాంటి అఫైర్స్ పెట్టుకోవచ్చు అనేది మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఎవరై ఉంటారు ఈ స్త్రీ? ఎవరై ఉంటారు ఈ స్త్రీ? ఆవిడ ఎవరో కాదు, ఆనాటి కాలంలోనే మొదటి శతాబ్దంలోనే, ఇక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది ఈజీగా. నీ క్రియలు, నీ ప్రేమ, నీ పరిచర్య నేను ఎరిగాను. కడపటి క్రియలు కూడా మరీ ఎక్కువైనాయి అని కూడా ఎరిగాను. అంటే దాన ధాన్య కార్యక్రమాలు లేని వాళ్ళకి ఇవ్వడం, సేవ చేయడం అనేటువంటిది బాగా పెరిగింది. ఆ సంఘంలో సేవ చేస్తుంటారు బాగానే, అది కనబడుతుంది ఈ సంఘంలో. అలాగా సేవ చేస్తున్నాము, అందరినీ ప్రేమించాలి, అందరినీ చూసుకోవాలి, అందరికీ కూడా మనం సర్వీస్ చేయాలి అని అంటూనే సంఘాన్ని తప్పుదో పట్టించిన వ్యక్తి. ఎవరో ఈ వ్యక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే. ఆయన్ని కన్న తల్లి ఇంకెంత గొప్పది అనే మాటతో చొరబడినటువంటి వ్యక్తులలో అర్థమైందని చెప్పింది నీకు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు దేవుడు, ఆయనే అంత పరిశుద్ధుడు, ఆయనే అంత గొప్పవాడు, ఆయనే అంత ఉన్నతుడైతే ఆయన్ని కన్న తల్లి ఇంకెంత గొప్పది, అంత పరిశుద్ధమైనది అనేటువంటి ఆలోచనలతో మరియమ్మ గారిని పూజించేటువంటి సంస్కృతిని కూడా, ఆచరణను కూడా తీసుకొచ్చింది వ్యక్తి. మరియమ్మ గారు చాలా మంచివాడు.
యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే దేవుడు. మరియమ్మ గారు పరిశుద్ధులారు, చాలా మంచి ఆవిడ, భర్తతో కలిసి పిల్లలను కూడా కన్నది ఆవిడ. యేసుక్రీస్తు ప్రభు వారిని కన్నాడుగా పరిశుద్ధాత్మ మూలంగా, తర్వాత పిల్లలు కనలేదు. భర్తతో సంసారం చేసి మనవలే ఆవిడ కూడా పిల్లల కన్నది. ఆవిడ దేవుడు అవ్వదు. కానీ అక్కడున్నటువంటి టైంలో, ఆ సమయంలో మరియమ్మ గారు కూడా చాలా గొప్ప ఆవిడి అనేటువంటి ఒక మాటతో ఆవిడ్ని పూజించడంలో కూడా కొంతమంది దారి తప్పిపోయారు. అర్థమైందా నేను చెప్పింది మీకు? ఆ యెజబెలే ఈవిడ. అప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ 100 yearలో. 515వ సంవత్సరానికి వచ్చేటప్పటికి క్యాథలిజం విస్తృతించబడింది, విస్తృతంగా పెరిగిపోయింది. క్యాథలిజానికి రోమన్ ప్రభుత్వమేనా అప్పుడు పాలిస్తుంది? రోమన్ దేవుళ్ళేనా అన్నారు అక్కడ అపోస్తలులందరూని. ఆ రోమన్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పడినటువంటి మరొక మతమే రోమన్ క్యాథలిజం. ఈ తయతీరా అనేటువంటి సంఘంలోనే దీనికి ప్రాణం బీజం అనేటువంటిది పడింది. అంటే ఫుల్గా రాలేదు, ఎవరో వస్తారండి, ఎవరో ఒకరు మొత్తం మేసే గాడిదల్ని చెడగొడతారు కదా, ఆ విధంగా. మరియమ్మ కూడా దేవుడేనండి. మరియమ్మ చాలా గొప్ప ఆవిడండి, చాలా ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగిన ఆవిడండి. యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడిగానే కొలుద్దాం, ఈవిడ గొప్ప వ్యక్తిగా ఆరాధిద్దాం అనేటువంటి ఒక బోధ మొదలైందండి. ఆ బోధను ఒక ఆడావిడ తీసుకొచ్చింది. ఆడవాళ్ళు ఎక్కువగా మరియమ్మ గారిని ఇష్టపడతారు, అవునా కదా? అలా చొరబడినటువంటి దేవతే ఈ యెజబెల్. ఫస్ట్ మరియమ్మ ఆరాధన, మరియమ్మ గొప్ప ఆవిడి, మరియమ్మ దైవాత్య సంభూతిరాలు అనే మాటని సర్క్యులేట్ చేసిన సంఘం. ఒక ఆవిడ వచ్చి అలా మొదలెట్టింది, నెమ్మదిగా గుంపు బయటికి వెళ్ళింది. ఒకప్పుడు అందరూ కూడా సార్వత్రిక ఏక సంఘమే. ఎవడో వచ్చాడు లోపలికి, గ్రూపుగా తీసుకెళ్ళిపోయాడు డినామినేషన్లో, అవునా కదా? యెహోవా సాక్షులని, క్యాథలిక్స్ అని, లూథరన్స్ అని, బ్యాప్టిస్ట్ అని. ఇందులో చాలా మంచివి ఉన్నాయి, చాలా చెడ్డవి కూడా ఉన్నాయి. మన మధ్యన బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, లూథరన్స్ ఉన్నారు, పెంతెకోస్తల్స్ ఉన్నారు, చాలా మంచిది అది. అలాగే వచ్చిన డినామినేషన్స్లో ఒక తప్పుడు డినామినేషన్ కూడా ఉంది, క్యాథలిజం. ఇక్కడ మొదలైంది అది. ఒక ఆడావిని దేవుడిగా ఆరాధించడం అనేటువంటిది అప్పుడప్పుడే మొదలైనటువంటిది అది. ఆ సంఘంలోకి వచ్చింది ఆవిడ, నెమ్మదిగా సంఘాన్ని అంతటినీ కూడా పాడు చేసింది, నెమ్మదిగా బయటికి వెళ్ళారు. అందుకే ఆ మతంలోనే ఎక్కువగా ఏదైనా తినొచ్చు అనేటువంటిది ఉంటుంది. అక్కడే విగ్రహారాధన ఉంటుంది కాదా? గౌరీపట్నం ఉంది ఇక్కడ మనకు దగ్గరలో. కొబ్బరికాయలు కొడతారు, పూలదండలు వేస్తారు, కుంకుమ అమ్ముతారు, కోడిలను కోస్తారు. పిల్లలు పుట్టకపోతే రాళ్ళు మీద రాళ్ళు నిలబెడతారు, అదొక మూఢనమ్మకం. బ్యాగ్లు కడతారు, ఎందుకనంటే గర్భసంచి ఓపెన్ అవ్వాలని. ఇవన్నీ మూఢనమ్మకాలే. ఇక్కడ క్యాథలిక్స్ నేను తప్పు పట్టట్లేదు. రోమన్ క్యాథలిక్స్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాటికన్ సిటీ. ఇక్కడ క్యాథలిక్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ క్యాథలిక్స్ ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని చెప్పి నమ్మి రక్షణ పొందుకొని క్రైస్తవ సంఘాలకి వెళుతూనే అక్కడ కూడా అప్పుడప్పుడు వెళ్తుంటారు. వాళ్ళు బాప్తిసం అనేది క్రీస్తు నామంలో పొందుకున్న వాళ్ళే, కానీ అక్కడ అలా ఉండదు. పూర్తిగా క్రీస్తుకి వ్యతిరేకమైన చర్చిల్లో ఉండిపోతారు వాళ్ళు. ఇంక ఈ వాక్యం అనేది పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. అక్కడ వాళ్ళు చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నారు, మన వాళ్ళు కాదు. మన వాళ్ళలో చాలామంది రోమన్ క్యాథలిక్స్లో 90% క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు, కొంతమంది ఉంచరు. కొన్ని ఆచారాల్లో అది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ కాదు, అక్కడ బాగా ఎక్కువైపోయింది క్యాథలిజం అని. చాలా మూఢనమ్మకాలు, చాలా విగ్రహారాధన, చాలా రకాలైనటువంటి వాటిని తినొచ్చు అనేటువంటి ఆచరణ. ఇదంతా కూడా మొదలైనటువంటి పరిస్థితులే. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినట్లును, జాగ్రత్తం చేయనట్లును,
ఎవరన్నా నచ్చితే వాళ్ళతో కలిసి ఉండొచ్చు, వాళ్ళతో సెక్షువల్గా రిలేషన్లో ఉండొచ్చు, తప్పేం లేదు. దేవుడు కూడా ఒక ఆడదాన్ని మగాడిని కలిసి ఉండమన్నాడు కదా అన్నట్టుగా కొన్ని బోధలు అక్కడ మొదలైనవి. నేను నిన్నే చూశాను, ఐర్లాండ్ అనేటువంటి ప్రదేశంలో ఒక సంస్థ నడిపించబడతా ఉంది. ఒక సంస్థ చిన్నపిల్లల్ని పెంచేటువంటి ఒక అనాథాశ్రమం అనుకోండి. ఆ అనాథాశ్రమంలో 769 చిన్నపిల్ల శవాలు బాడీసు సెప్టిక్ ట్యాంకులో ఉన్నాయి. ఈ ఆశ్రమాన్ని అంతటినే కూడా నడిపించేది నన్స్ అంటే తెలుసా? పెళ్ళి గిల్లి చేసుకోకుండా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ క్యాథలిజం రోమన్ వాటికన్కి సంబంధించిన అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. మదర్ తెరీసా లాగా ఏమీ చేయకుండా సహాయం చేస్తూనే మదర్ తెరీసా గారు చాలా మంచివాడు. ఆవిడ సహాయాలు చేస్తూనే పాపంలో బతుకుతుంటారు కొంతమంది. అలాంటి నన్స్ 769 మంది చిన్నపిల్లల బాడీసు సెప్టిక్ ట్యాంకులో లభించాయి. బోట్స్వానా అనే ప్రదేశం ఉంది, హెచ్ఐవి ఎక్కువ వచ్చిన ప్రదేశం. అక్కడ ఉన్నదంతా కూడా ఈ తరహా వాళ్ళే, ఈ విశ్వాసాన్ని వెంబడించే వాళ్ళే. అందరు ఇలాగే ఉంటారని నేను అనట్లేదు. అవుట్ ఆఫ్ కంట్రీలో ఎక్కువగా ఈ రిలీజియన్, ఈ మతంలో ఉన్న వాళ్ళు చాలా పాపాలు చేస్తూ ఉంటారు. పెళ్ళైతే చేసుకోము అనే విధంగా కనబడతారు, కానీ లోపల బోల్డ్ అఫైర్స్ ఉంటాయి వాళ్ళకి. పెళ్లి చేసుకోరు, నన్స్గానే ఉంటారు, లోపల పోప్స్తో అఫైర్స్ బోల్డ్ నడుస్తూ ఉంటాయి. అర్థమైంది నేను చెప్పేది? ఇక్కడి నుంచి వచ్చింది కదా అది జారత్వం ఇక్కడ తొయితైర సంఘం నుంచి వచ్చినటువంటి ఇజ్బేల్ని బట్టి వచ్చినాయి కదా ఇవన్నీ. 515లో పోప్ ఇన్నోసెంట్ అనేటువంటి ఒక పోప్ గారు వచ్చారు. వాటికన్ అని ఉంది, ఒక పాము తలకాయలా ఉంటుంది దాని సింబల్ అంతా కూడా. నేను ఎందుకంటే అక్కడ క్యాథలిక్స్ డేంజరస్ ఫెలోస్, మన క్యాథలిక్స్ పర్లేదు, మన వాళ్ళు పర్లేదు, ఇక్కడ రోమన్ క్యాథలిక్స్ పర్లేదు, అక్కడ చాలా డేంజరస్ ఫెలోస్. ఎంత డేంజరస్ ఫెలోస్ అంటే కొన్ని నివేదికల్లో తేలిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పోప్స్ చిన్నపిల్లల రక్తాన్ని కూడా ఎక్కించుకుంటారు నిత్య యవ్వనులుగా ఉండడానికి. చాలా పెద్ద దేశానికి సంబంధించిన మహారాణి కూడా చిన్నపిల్లల రక్తాన్ని తెప్పించుకొని తాగేది అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఎడ్రినలిన్ అంటారు చిన్నపిల్లల రక్తం, అది గ్లాండ్ చిన్నపిల్లల్లో. దాన్ని సేకరించి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు యవ్వనులుగా ఉండడానికి. పెద్ద పెద్ద హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇప్పటికీ 60 సంవత్సరాలు వచ్చిన చిన్నపిల్లల్లా ఉండడానికి కారణం చంటి పిల్లల రక్తాలు తాగుతారు అనే వార్త కూడా ఉంది. పోప్స్ కూడా తాగుతారనే వార్త ఉంది. ఇక విషయం చెప్పనా, వాటికన్లో ఉన్నటువంటి పోప్స్ గ్రహాంతర వాసులతో మాట్లాడుతుంటారు అనే వార్త కూడా తెలుసా మీకు? ట్రంప్ గారు ఇప్పుడు వచ్చారు, ట్రంప్ గారు కానీ ఓడిపోయి ఉండుంటే, ఆ రావలసిన ఆవిడ కానీ వచ్చుంటే ఏరియా 51లో ఏముందో కూడా చెప్పేద్దామంది ఆవిడ. ఓడిపోయింది ఆవిడ. చెప్పడం దేవుడికి ఇష్టం లేదేమో. ఎందుకు తెలుసా? సంఘం ఎత్తబడినప్పుడు అప్పుడు ఇవి ఉన్నాయి, ఇవి దొంగిలించేయి, పట్టుకుని వెళ్ళిపోయాయనే వార్త రావాలి. అంతకుముందు నుంచి వస్తే కిక్కు ఉండదు. గ్రహాంతరవాసులు లేవు, ఎలియన్స్ లేవంటే అది చాలా చీప్గా ఉంటుంది. ఎందుకు లేవు? వస్తాయి, చూద్దరు కానీ చాలా దగ్గరగా ఉన్నాం మనం, అన్నీ చూస్తాం మనం. పోప్ కల్చర్ 515లో పోప్ ఇన్నోసెంట్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయన ఎలాగంటే ఆయన పేరు ఇన్నోసెంటే, మనిషి ఇన్నోసెన్స్ కాదు. ఆయన ఇన్నోసెంట్ అసలే కాదు. ఎవరన్నా పాపం చేశారనుకోండి, ఎవరన్నా భయంకరమైన పాపంలో పడిపోయారు అనుకోండి, ఈ పోపు గారి దగ్గరికి రావాలి. పోపు గారి దగ్గరికి వచ్చి, పోపు గారండి, ఇదిగో నేను ఒక అమ్మాయితో పడుకున్నాను, లేకపోతే రాత్రి ఫుల్గా మందేసి మా ఆవుని కొట్టేశాను, పక్కింటి నెక్లెస్ నేను దొబ్బేశాను, కాబట్టి నా తప్పుని మీ దగ్గర ఒప్పుకుంటున్నాను అని అన్నప్పుడు పోప్ ఇన్నోసెంట్ గారు ఏమంటారంటే, నీ తప్పును ఒప్పుకున్నావు గనక, నీ తప్పుని ఇక్కడ నా దగ్గర ప్రాయశ్చిత్తం పొందుకున్నావు గనక, నువ్వు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఎంత డబ్బు చెల్లించాలి? నువ్వు మర్డర్ చేసావు కదా, 1,00,000 రూపాయలు చెల్లిస్తే నేను నీకు ఒక చీటీ ఇస్తాను,
ఎన్ఓసి ఇస్తాను. ఈ వ్యక్తి మర్డర్ చేశాడు, నా దగ్గరకు వచ్చి ఒప్పుకున్నాడు, ఇక నుంచి ఈ వ్యక్తి పాపం క్షమించబడింది అని చీటీ ఇస్తాను. ఆ చీటీ ఇవ్వడానికి ₹1,00,000 ఖర్చు అయ్యేది. అర్థమైంది నేను చెప్పింది మీకు? ఆ పోప్ ఇన్నోసెంట్ ఆయన లోపల ఉంటాడో, వచ్చినటువంటి భక్తుడు మాత్రం బయట ఉంటాడు. ఇద్దరికి మధ్యన ఒక చెక్క లేకపోతే ఒక గది లాంటి డోర్ లాంటి కిటికీ లాంటి ఉంటుంది. సినిమాలో చూసారు ఎప్పుడన్నా? ఇలా డోర్ తెస్తే లోపల నుంచి ఆ పోపు గారు మాట్లాడుతుంటారు, బయట నుంచి భక్తులు మాట్లాడుతుంటారు. చూసారు ఎప్పుడన్నా సినిమాస్లో? చెక్క డోర్ లాంటిది ఉంటే ఆయన లోపల ఉంటాడు, మనుషులతో కలడం. ఇలాగా పాపం చేసిన వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేవారు కాదు. జారత్వం చేయనట్లు అన్నాను చూడండి, ఇది ఎక్కువైపోయింది తర్వాత రోజుల్లో. ఎంత జారత్వం చేసినా, ఎంత వ్యభిచారం చేసినా పోపు గారి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే పోపు గారు క్షమిస్తే పాపం క్షమించమన్నట్టే. ఆయన చీటీ ఇస్తే మా పాపం క్షమించమన్నట్టే. ఆ పాపానికి ఎంత వెల కడితే అంత వెల ఇచ్చి వెళ్ళిపోవాలి. ఆ కల్చరు ఎప్పటికే ఉంది. అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న క్యాథలిక్స్లో ఆస్తులు ఇస్తూ ఉంటారు, వెండి ఇస్తూ ఉంటారు, బంగారం ఇస్తూ ఉంటారు. దానికి మూలం ఈ తుయితేరా సంఘంలో ఉన్న యెజబెల్ అనే వ్యక్తి వల్ల మొదలైంది. ఆ వ్యక్తిని నమ్మి ఆ వ్యక్తిని ఆరాధించే వాళ్ళందరినీ కూడా, పిల్లలందరినీ కూడా ఏం చేస్తానన్నాడు అంటే, ఆ వ్యక్తికి పిల్లలు పుట్టారని కాదు, ఆ వ్యక్తిని ఆరాధించేటువంటి భక్తులందరూ, విశ్వాసులందరూ చంపబడతారు అని అర్థం. అది మనం చెప్పినా అర్థం చేసుకోరు కొంతమంది. పైగా మనల్నే తప్పు పట్టేటువంటి ప్రమాదం ఉంది కనుక దాని మీద నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలాసార్లు మాట్లాడిన ఈ విషయం మీద నేను. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారాగా తప్ప ఎవ్వరూ కూడా తండ్రి దగ్గరికి చేరలేరు. ఈ నమ్ముతున్నామండి. ఆవిడ కూడా ఒక్కడే దేవుడు. ఆ వచ్చిన యెజబెల్ ఎవరో, సంఘంలోకి చొరబడిన యెజబెల్ ఎవరో, ప్రస్తుతం క్రైస్తవ్యంలో కనబడుతున్న యెజబెల్ ఎవరో, యేసుక్రీస్తు ప్రభువారిని కన్నందుకు ఆవిడ్ని అలా చేసేసారు. మరియమ్మ గారు చాలా మంచివాడు. ఆవిడని విగ్రహం చేసేసారు, ఆవిడని దేవతను చేసేసారు, ఆవిడని చివరి చేసి యెజబెల్ని చేసేసారు మనుషులు. ఆవిడ ఎంత ఏడుస్తుంటుందో పరలోకంలో, ఎంత బాధపడుతుంటుందో. నిన్ను కన్న కారణానికి నన్ను దేవుని చేసేసారయ్యా, ఏసయ్యా నన్ను క్షమించయ్యా అంటదేమి మరియమ్మ. అర్థమైంది నేను చెప్పింది మీకు? అర్థమైందా లేదా? ఇంకా మాట్లాడచ్చు. నికోలాయితీల గురించి అది మాట్లాడదాం అనుకున్నాను. నెక్స్ట్ వారం ఏమైనా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. టైం ఎంత అయింది చూడండి, ఎంత చెప్పింది నేను మాట్లాడడం మొదలుపెట్టి. ఎంత అయిందండి? 2 గంటలు అయిపోయిందా? 1:30 నిమిషాలా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పి వదిలేనా? మళ్ళీ నెక్స్ట్ వారం ఎందుకు చెప్పుకోవడం కదా? అక్కడ క్లియర్గా వాక్యం రాయబడింది ఏంటంటే, యెజబెల్ అనేటువంటి స్త్రీని ఉండనిచ్చావు, నువ్వు మారు మనసు పొందితే సరి, ఒకవేళ నువ్వు కానీ మారు మనసు పొంది బయటికి రాకపోతే మాత్రం ఏమవుద్ది, నష్టపోతావు అనేటువంటి మాట కూడా ఆ చోట రాయబడింది. కాబట్టి దీని గురించి మీకు అందరికీ అర్థమైంది. ఆ యెజబెల్ ఎవరో? క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవులుగా కనబడుతున్నటువంటి క్రైస్తవులు కానివారు, వేరే డినామినేషన్కి సంబంధించిన ఇక్కడ కాదు, వేరే దేశంలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. పిల్లల్ని రక్తం తాగడం అని, పిల్లలతో చిన్న చిన్న అమ్మాయిలతో సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకోవడం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఎక్కువగా సెక్స్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లల్ని, ఇక్కడ లేదమ్మా అమెరికా అక్కడికి వెళ్ళిపోతే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి పంపించేస్తుంటారు. వాళ్ళకి గిరాకీ ఎక్కువ. ట్రాఫికింగ్ అంటారు దాన్ని, ట్రాఫికింగ్ అని అంటూ ఉంటారు. ఆ సంస్థలో చాలా మంది చిన్నపిల్లలు అలా చేయబడేవారు అని చెప్పి. ఐర్లాండ్లో జరిగిందమ్మా. 769 మంది సెప్టిక్ ట్యాంక్లో పిల్లలు ఉండవేటి, ఎందుకు చచ్చిపోయారో నన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి సంస్థ అది. ఆలోచించేయండి, ఇది పరిస్థితి. అయితే మనకి నికోలాయితీలు అనేటువంటి వాళ్ళు మనకు కనబడతారు, ఎఫెసు సంఘంలో కనబడతారు. అవునా? కనబడరా? వాళ్ళ గురించి మనం మాట్లాడడం మర్చిపోయాం. ఒకసారి తీసే ప్రయత్నం చేద్దాం. చూడండి, అదొక్కటి చెప్పేసి ముగించేసుకుంటాం. ఎఫెసీయుల ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ దేవుడు 6వ వచనంలో, అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నదే, నికోలాయితీల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు అని అంటున్నాడు. వాటిని కూడా నేను ద్వేషించుచున్నాను, కూడా వాటిని ద్వేషించుచున్నాను అన్నాడు ఆయన. మళ్ళీ
అదే నికాలయితీయులు అనేటువంటి ప్రస్తావన ఎక్కడ కనబడుతుందో చూడండి. 15వ వచనం. అటువలనే నికాలయితీయుల బోధనను అనుసరించేవారు నీలో ఉన్నారు, కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో ఏం చేస్తాను? యుద్ధం చేస్తాను. అంటే పెర్గమం సంఘం దగ్గర, ఎఫెసు సంఘం దగ్గర దేవుడు నికాలయితీయుల బోధనలను మీరు అనుసరించలేదు, మీరు ఖండించారు, నికాలయితీయుల్ని గెంటేశారు, పరిగెట్టిచ్చేశారు అని చెప్పి 2 సంఘాల దగ్గర ప్రస్తావించాడు. ప్రస్తావించలేదా? నికాలయితీయులు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది కదా. ఈ నికాలయితీయులు అంటే ఎవరు? ఈ నికాలయితీయులు అంటే ఎవరు? ఇప్పటికీ మన మధ్యన ఉన్నారా? ఎప్పటికీ మన మధ్యన వాళ్ళు సంచరిస్తున్నారా? ఇలాంటి విషయాలు మీ అందరికీ ఆధారాలతో పాటుగా చూపిస్తాను. ఎప్పటికీ ఉన్నారు నికాలయితీయులు మన మధ్యన. ఆది క్రైస్తవ సంఘం ప్రారంభించబడినప్పుడు సంఘంలో నుంచి కొన్ని గ్రూప్స్ బయటకు వచ్చాయి. పెంతుకోస్తు దినమున సంఘం బలపడింది, తర్వాత విస్తరించబడింది, సంఘాలుగా అనేక చోట్ల మొదలయ్యాయి. ఒకటే సంఘం, క్రైస్తవ సంఘం. కానీ క్రైస్తవ సంఘంలో నుంచే కొంతమంది గ్రూప్స్గా బయటకు వెళ్ళిపోయారు. ఇందాక చెప్పాను చూడండి, యెజబెల్ వచ్చిన తర్వాత అదే సంఘంలో నుంచి ఎవరు వెళ్ళిపోయారు? క్యాథలిక్ అని గ్రూప్ వెళ్ళిపోయింది. అలాగా తొలి క్రైస్తవ సంఘంలో కొన్ని గ్రూప్స్ మొదలైనవి, కొన్ని గ్రూప్స్ మొదలుపెట్టారు కొంతమంది. ఆ గ్రూప్స్లో 3 గ్రూప్స్ ఉన్నాయి. 3 గ్రూప్స్. మొదటగా జుడాయిజర్స్ అనేది ఒక గ్రూపు, రెండోది గ్నాస్టిక్స్ అనేది రెండో గ్రూపు, మూడోది నికాలయితీయులు అనేవారు 3వ గ్రూపు. అర్థమైంది నేను చెప్పింది? సంఘంలో తొలి క్రైస్తవ సంఘంలో నుంచి బయటకు వచ్చినటువంటి 3 రకాలైన గ్రూపులు. తర్వాత ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి, కానీ ఆదిమ సంఘంలో నుంచి వచ్చిన 3 గ్రూపులు. ఇప్పుడు సంఘం ఉందండి ఇక్కడ. ఈ సంఘంలోకి ఒక విశ్వాసం వచ్చిందండి. ఒక విశ్వాసం వచ్చి చాలా రోజులు ఉన్నారండి. ఉన్న తర్వాత నా బోధ నచ్చలేదండి, వాక్య విరుద్ధంగా ఉన్నట్టుగా ఆవిడకి అనిపించిందండి. బయటికి వెళ్ళిపోతూ 10 మందిని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇంకో సంఘం పెట్టింది. ఆ సంఘం పెట్టినటువంటి వ్యక్తి సిద్ధాంతాలు, నమ్మకాలు, ఆచరణలు వేరేగా ఉండి అలా వచ్చిన గ్రూప్సే 3 గ్రూప్స్. ఒకటి జుడాయిజర్స్ అనేటువంటి గ్రూపు, రెండోది గ్నాస్టిక్స్ అనేటువంటి గ్రూపు, 3వ బృందమే గ్రూపే నికాలయితీయులు అనేటువంటి గ్రూపు. ఈ 3 క్రైస్తవ సంఘంలో నుంచి దారి తప్పి బయటకు వచ్చేసినటువంటి చెప్పండి గుంపులు అన్నమాట. జుడాయిజర్స్ అంటే ఎవరంటే, జుడాయిజం అంటే జూస్ అంటే యూదులు, ఇశ్రాయేలీలు. వాళ్ళ మతం జుడాయిజం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోయారో యూదుల్లో ఉన్న పేతురు, యోహాను, బర్తలోమయ, మత్తయ్య, పౌలు వీళ్ళందరూ యూదులే. ఈ యూదులే చాలామంది యూదుల్ని క్రీస్తులోకి నడిపించారు. అప్పుడు పౌలు అంటారు, మన యూదులే కాదరా అన్యులు కూడా కావాలని పేతురు చెప్పిన తర్వాత పేతురు, ఈ పౌలు కూడా అన్యులు కూడా బోధన చేయడం అనేది మొదలుపెట్టారు. తర్వాత అన్యులు కూడా రక్షించబడ్డారు. అలాగ రక్షించబడినటువంటి యూదులు వీళ్ళు జుడాయిజర్స్. అంటే యోధా మతంలో ఉండి యోధా మతంలో ఉన్నటువంటి ఆచరణలు జరిగిస్తూ స్వార్థని విని క్రీస్తులోకి వచ్చినటువంటి వ్యక్తులు. ఇదొక గ్రూపుగా బయటకు వచ్చింది. వీళ్ళ యొక్క విశ్వాసం, వీళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు అన్యులు ఉన్నారు కదా, అన్యులు యూదులు కాని వాళ్ళు బయట ఉన్నారు కదా, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారిని మా వాళ్ళే విశ్వసించి నమ్మి లోపలికి వస్తున్నారు కదా. పౌలు గారండి, మీరు అందరూ అలాంటి వారు అందరినీ మనలో కలిపేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదండి. ఎందుకు కరెక్ట్ కాదు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, కరెక్ట్ కాదు. బయట అన్యులు క్రైస్తవులుగా మారాలంటే ఫస్ట్ వాళ్ళు యోధా మతాన్ని స్వీకరించాలి. ఎందుకంటే క్రీస్తు యోధా మతం నుంచి వచ్చారు కదా. యోధా మతాన్ని స్వీకరించి యోధా మతంలో ఉన్న ఆహారపు అలవాట్లను కూడా వాళ్ళు గౌరవించి, యోధా మతంలో యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే సుంతిని చేయించుకున్నారో చిన్నతనంలోనే, ఈ వచ్చే అన్యులు కూడా మనలోకి రావాలి అంటే వాళ్ళు కూడా యోధా ఆచారాన్ని, మతాన్ని మొదటగా స్వీకరించి తర్వాత క్రైస్తులుగా కొనసాగచ్చు.
తప్పేమీ లేదు అని అనేవారు ఈ జుడాయిజర్స్ అనేవాళ్ళు. అప్పుడు అన్యుల్లో నుంచి క్రీస్తులోకి వచ్చేవాళ్ళు చాలామంది సందిగ్ధంలో పడిపోయేవారు, ఆలోచనలో పడిపోయేవారు. క్రీస్తు అనేటువంటి వ్యక్తి సుంతి అనేది హృదయానికి సంబంధించింది అన్నాడు కదా, పౌలు గారు కూడా అదే అంటారు కదా. మళ్ళీ యూదులేంటి, క్రైస్తవ్యంలోకి రావాలంటే యోధా మతాన్ని స్వీకరించాలి, సుంతి చేయించుకోవాలి, మా ఫుడ్ మీరంతా కూడా గౌరవించాలని చెప్పి ఇలాంటి పెడుతున్నారని చాలామంది వచ్చే అన్యులు కూడా రాకుండా మానేసేవారు. దానికి కారణం ఈ జుడాయిజర్సే. అర్థమైంది నేను చెప్పింది? 3 గ్రూపుల్లో ఒక గ్రూప్ ఈ జుడాయిజర్స్. గ్నాస్టిక్స్ ఎవరంటే వీళ్ళు క్రైస్తవ సంఘంలో నుంచి బయటకు వచ్చినటువంటి మరో గ్రూపు. వీరెవరంటే రక్షణ అనేది దేవుడు కాదు ఇచ్చేది, మనిషి ఎంత జ్ఞానవంతుడవుతాడో జ్ఞానాన్ని బట్టి రక్షణ వస్తుంది అనే తప్పుడు బోధ నుంచి వచ్చిన వీళ్ళు నాస్టిక్స్. అర్థమైందా? ఇప్పుడే కాదు తప్పుడు బోధలో, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి, అప్పుడు ఇంకా ఎక్కువ ఉండి. రక్షణ అనేది చెప్పండి జ్ఞానానికి సంబంధించింది. ఎంత జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటావో దేవుడికి అంత దగ్గర అవుతావు. రక్షణ ఆటోమేటిక్గానే నీకు జ్ఞానం అనేటువంటిది ప్రసాదిస్తుంది అని చెప్పి తప్పుడు బోధని క్రియేట్ చేసిన వాళ్ళు ఈ గ్నాస్టిక్స్. మరి నికోలాయితీలు ఎవరు? ఈ గ్రూప్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే నికోలాయితీలు అనే పేరు రావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే నికోలస్. చెప్పండి, ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఈయన ఎవరు అనుకుంటున్నారు? క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవుడు అపోస్తుడైన పౌలు ఏర్పరచుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి సంఘంలోకి వచ్చి సంఘంలో కట్టబడి అపోస్తుల ద్వారా అభిషేకించబడి ఒకానొక రోజున సత్యం నుంచి తప్పిపోయి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా ఈ నికోలస్సే. ఈ నికోలస్ నుంచే నికోలాయితీలు అనేటువంటి బోధ కూడా మొదలైంది అనేటువంటి బలమైన విశ్వాసం కూడా ఉంది. అపోస్తుల కార్యం ఒకసారి తీద్దాం చూడండి. అపోస్తుల కార్యం టైం అయిపోతుంది. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం. శిష్యులు తక్కువగా ఉన్న కారణాన్ని బట్టండి వాళ్ళు సువార్త ప్రకటించడానికి, సంఘం కట్టడానికి, పరిచర్య చేయడానికి, సేవను జరిగించడానికి చాలా కష్టం అయిపోయేది. ఆ కష్టం అయిపోతున్నటువంటి సమయంలో శిష్యులు కొంతమందిని మళ్ళీ ప్రత్యేకంగా ఏర్పరచుకున్నారు. అర్థమైందా? వీళ్ళు ఒక్కల వల్ల అవ్వట్లేదని చెప్పి కొంతమంది కొత్తల్ని వీళ్ళు ఎన్నుకున్నారు. అదంతా కూడా అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి 6వ అధ్యాయం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవర, ఇదంతా తర్వాత విషయం. కాబట్టి 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులు మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైనా అని చెప్పి ఒక 7 ఎన్నుకున్నారు ఈ అపోస్తులు. ఎందుకంటే సువార్తలోనూ ఈ భోజన కార్యక్రమం దగ్గర ఒకలే చేయడం కష్టమైపోతుందని కొంతమందిని అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులు 7. ఈ 7 అపాయింట్ చేశారు అపోస్తులు. ఆ 7 ఎవరంటే మొదటగా స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికేనోరు, తిమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడు అంతియొక్క వాడును అగు నికోలాసు. వీళ్ళందరూ కూడా అపోస్తుల మూలంగా ఎన్నుకోబడిన వ్యక్తులు. వీళ్ళు అభిషేకించి వాళ్ళ తలల మీద చేతులుంచి మీరు పరిచర్య చేయండి, జ్ఞానం ఉంది, ఆత్మ నింపుదల ఉంది, అభిషేకంతో నింపబడిన వారే ఉన్నారు అని అపోస్తులు గమనించారు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చలేదు, బాధ్యత చేసేయండి పరిచర్య అనలేదు. మీరు ఖచ్చితంగా అభిషేక్తులే ఉన్నారు, అటు జ్ఞానము మీలోనే మేము గమనించున్నాం కనుక మీరు సరిపోతారని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ నికోలాసు అనేటువంటి వ్యక్తే ఒకానొక సమయంలో సత్యం నుంచి తప్పిపోయాడని, ఒక తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోయాడని, ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే నికోలాయితీలు అనేటువంటి బోధ అని చాలా వరకు మనం నమ్మచ్చు. నికోలస్ అనేటువంటి వ్యక్తి వీళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే
వీరి యొక్క నమ్మకం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, ఆయన ఒక మానవుడు. మొదటిది. రెండవది, మనిషి అంత పాపిష్టి పని చేసినా, ఎన్ని పనులు చేసినా, మనిషి శరీరంతో చేసినటువంటి పాపం శరీరంకే అంటుకుంటుంది, ఆత్మకు అంటుకోదు. ఆత్మ దేవుడి నుంచి వచ్చింది కనుక శరీరంతో ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తినకూడనటువంటి ఆహార పదార్థాలు తిన్నప్పటికీ ఆ మాలిన్యము శరీరానికి మాత్రమే సంబంధించింది. శరీరంతో చేసిన ఏ తప్పు వల్ల కూడా ఆ మాలిన్యము ఆత్మకు అంటదు అంటారు. మరి బాప్తీసం, నీటి బాప్తీసం దేంతో తీసుకుంటాం మనం? శరీరంతోనే. మరి ఆత్మ రక్షించబడుతుంది. అలా ఉన్నాయి అప్పుడు బోధలు. అంటే మనిషి శరీరంతో చేసిన పాపాలు శరీరానికే సంబంధించిన, ఆత్మకు అంటదంట మట్టి. ఆత్మ పరిశుద్ధమైంది కనుక ఎన్ని పాపాలు చేసినా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏమన్నా తినొచ్చు, ఏ ఆడదాంతన్నా ఉండొచ్చు, ఎన్ని పాపాలన్నా చేయొచ్చు. ఎందుకంటే మనిషి చచ్చిపోయినంత ఆత్మ దేవునితో కలిసిపోద్ది అనేటువంటి ఒక మూఢ భక్తిని తీసుకొచ్చారు నికోలైతీలు. ఎంత భయంకరమైన పాపమో చూడండి. అర్థమవుతుందని నేను చెప్పింది మీకు? ఆత్మ అంటదంట పాపం. మూడోది వీళ్ళ బోధ ఎలా ఉంటుందంటే సృష్టి అంతా పాపమే, సృష్టి నుంచే పాపం వచ్చింది కాబట్టి సృష్టి అంతా పాపమే. అసలు సృష్టి అనేటువంటి దేవుడు తయారు చేయలేదు, అది పాపం. అది దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన వాడు ఈ పాపపు సృష్టిని ఎలా తయారు చేస్తారో అనే బోధ. దానంతట అదిగా కలుగు చేయబడింది అన్నట్టుగా వీళ్ళు బోధిస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు దేవుడిని నమ్ముకొని నీకు ఏ కోరికలున్నా సరే నెరవేర్చుకొని ఎన్ని ఆశలు మొదలైనా సరే తీర్చుకుంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత వెళ్ళేది దేవుడి దగ్గరికే. ఎందుకంటే నువ్వు తీర్చుకున్న కోరికల ఆశలన్నీ కూడా శరీరం అనుభవించింది, ఆత్మ కాదు. కాబట్టి శరీరంతో చేసిన పాపం ఆత్మకు అంటదో. ఎంత భయంకరమైన ప్రమాదం అండి ఆ బోధ. అలాంటి బోధలు వచ్చినాయండి ఎక్కడికే? పెర్గమలోకి, ఎఫెసు అనే సంఘంలోకి. మనిషి బతుకుండగానే ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి, చచ్చిపోయిన తర్వాత ఎంజాయ్ చేయలేము అనే బోధలు ఉన్నాయి బయట. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచే. మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమీ చేయలేం, బతుకుండగా తినాలి, పడుకోవాలి, ఎంజాయ్ చేయాలి, నచ్చిన అమ్మాయితో చేయాలి, నచ్చిన అబ్బాయితో చేయాలి, నచ్చినట్టుగా కట్టుకోవాలి, లైఫ్ అంతా కూడా దిల్కుష్గా మనం గడపాలి అనే ఉన్నాయి ఇప్పటికీ బయట. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన నికోలైతీల బోధలు అవన్నీ కూడా. అలాంటి బోధలు ఇప్పటికీ కూడా క్రైస్తవ సమాజంలో తిరుగుతున్నాయి. మీరు ఎన్ని పాపాలన్నా చేయండి, దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరుకుంటే క్షమించబడతాయి. ఎన్ని మార్లు గద్దించడం లోబడినవాడు. ఆ మాట ఏ గ్రంథానికి సంబంధించింది? ఆత్మలో ఫలించిన వ్యక్తి నరికివేయబడును అనేది ఏ గ్రంథానికి సంబంధించింది? వాడు నూతనముగా మళ్ళీ జన్మిస్తేనే కానీ. అదే ఏ గ్రంథానికి సంబంధించింది? నికోలైతీల గ్రంథంలో ఉందా? పశ్చాత్తాపం, మారు మనసుతో కూడిన రక్షణ ఉండాలి, లేకపోతే వెళ్ళడా వ్యక్తి. ఇది నికోలైతీల బోధ. చాలా మంది విశ్వాసులకి ఈ బోధ నచ్చేది. నిజమే కదా? దేవుడు అనేటువంటి వాడు పరిశుద్ధుడు గనుక, అట్టి పరిశుద్ధుడు ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది కనుక క్షమింతాడో. నేను మాట చెప్తున్నాను చూడండి, నేను షాక్ అయిపోయాను. పేరు చెప్పను. ఎంత దారుణం అంటే ఆ బోధ ఎలా ఉంటుందంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం విన్నాను. ఎంతమంది నరకంలోకి వెళ్ళిపోయినా నరకంలో ఉన్న వారిని సైతం క్షమించగలిగే గొప్ప ప్రేమ నా దేవుని ప్రేమ. అది నిజం కాదు. హల్లెలూయా అంటారేటి? యుగ యుగాలు మండాలి, మండిస్తానన్నాడు దేవుడు. నరకంలో ఉన్నవారిని కూడా క్షమించే అంత గొప్ప ప్రేమ ఉన్న దేవుడండి మన యేసయ్య. తెలుసండి పాపం ఎవరో చేసిన పాపానికి మనం అనిపిస్తున్నామని మనల్ని కూడా నరకంలో నలగొట్టండి, ఖచ్చితంగా నరకంలోంచి మనల్ని కూడా వినిపిస్తాడండి అనే బోధలు ఉన్నాయి. ఇది పాస్టర్లు చెప్తున్నారు.
యుగ యుగాలు మండుతుంది అంటున్నాడు కదా, పురుగేమో చావదు, అగ్ని ఆరదు అంటున్నాడు. మరి వాళ్ళు ఎవరు? దేవదూతలకు పురుగు పడుతుందా? ఆత్మ సంబంధులు కదా వాళ్ళు, శరీర సంబంధులే. ఏం చెప్పాలి వాళ్ళకి? అప్పుడు ఎలా ఉంటుందండి బాధ? నిజమే కదా, ఎన్ని పాపాలు చేసినా సరే దేవుడికి క్షమించే దేవుడు కనుక హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే ఆలోచన రాదా? అది ఎంతమందికి నచ్చుతుంది? చాలా మందికి నచ్చుతుంది. అలా నచ్చి క్రైస్తవ సంఘంలో నుంచి వెళ్ళిపోయిన ఈ గ్రూపు నికోలైతీల గ్రూపు. అర్థమైందా? తప్పుడు బోధకులు అని అర్థం, తప్పుడు బోధ అని అర్థం నికోలైతీలు అంటే. ఈ నికోలైతీలు అనేటువంటి పదం 2 పదాల నుంచి, గ్రీక్ పదాల నుంచి వచ్చింది. నికోస్, లాటోస్ అనేటువంటి 2 పదాలు. లాటోస్ అంటే ప్రజలు, మనుషులు. నికోస్ అంటే ప్రభుత్వం చేయువారు, అధికారులు అని అర్థం. ఇప్పటికే ఉన్నారా ఇలాంటి నికోలైతీలు క్రైస్తవ సంఘంలో? ఉన్నారా లేదా? చెప్పండి. ఓ మాటలో చెప్పాలంటే నికోలైతీలు అనే మాటకి ఒక మాటలో, ఒక సెంటెన్స్లో చెప్పమంటే ప్రజలను పాలించువారు, కాంకరర్స్ అని పిలుస్తారు. క్రైస్తవ సంఘాన్ని పాలించకూడదు, ఏం చేయాలి? పోషించాలి. పాలించడం అనేది రాజు చేస్తాడు. నేను చెప్పినట్టుగానే నా సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ ఉండాలి, నేను చెప్పినట్టుగానే నా ప్రజలందరూ కూడా శిరస్సు వహించి నాకు లోబడాలి అనేది పాలించడం. పోషించడము, నడిపించడము, చెప్పడం, నా గొర్రెల్లారా నా స్వరం వినండి, నా స్వరం విన్ని నా మాటకు లోబడి వాళ్ళు నన్ను వెంబడించండి. ఇది ఫ్రీ విల్. కానీ నికోలైతీలు ఎలాగంటే రాజరికం చేసేవారు, ప్రభుత్వం చేసేవారు, ప్రజల్ని పాలించేవాళ్ళు. మేం చెప్పిందే వేదం, మేం చెప్పిందే కరెక్ట్, మేం చెప్పిన దానికి లోబడాలి, మేం చెప్పిందే మీరు లోబడాలి, మేం చెప్పినట్టుగానే మీరు నడాలి, మేం చెప్పినట్టుగానే మీరు ఉండాలి, మేము ఏది చెప్పితే అదే రైటు, మా వాక్యం రైటు, మా బోధ రైటు, మా విశ్వాసం రైటు, మా సిద్ధాంతాలు రైటు, మేము చెప్పిందే రైటు, ఇంకంతా రాంగే అని ప్రజల మీద, విశ్వాసుల మీద ఉక్కుపాదం మోపి పాలించేటువంటి సేవకులందరూ ఈ నికోలైతీలే. అర్థమైందా? నేను పాలిస్తున్నానా? మిమ్మల్ని పాలిస్తున్నానా? పోషిస్తున్నానా? పాలిస్తున్నానా? నేను చెప్పిందే మీరు నమ్మాలి, నేను చెప్పిందే మీరు వినాలి, నేను చెప్పిందే మీరు చెయ్యాలి, నేను చెప్పినట్టుగానే మీరు జరిగించాలి, నా సిద్ధాంతాలనే మీరు అవలంబించాలని అంటున్నానా? అనట్లేదు. వాక్యాన్ని మాత్రం బోధిస్తున్నాను. ఇది క్రైస్తవ సేవకుడు చేసేటువంటి పని. కానీ నికోలైతీల బోధ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏది చెప్పినా విశ్వాసులు నమ్మాలి. కాదండి పాస్టర్ గారు అనడానికి వీలు లేదు, నేను ఏం చెప్తే అది వేదం, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అనే బోధకులందరూ కూడా నికోలైతీలే. అర్థమైందా? ఇలాంటి నికోలైతీలు పాస్టర్లో ఉంటారా? చర్చిల్లో ఉంటారా? ఈనాటి కాలంలో కూడా ఉంటారా? బోల్డ్ మంది ఉంటారు. ఎలాగో తెలుసా? ఇదిగో రేపు రోజున చర్చిలో పెద్ద కూడిక జరిగిస్తున్నాం, మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, మనిషి 10,000 రూపాయలు ఇచ్చి తీరాలి. వీళ్ళే పాలకులు. కానీ బైబిల్ గ్రంథంలో వారి హృదయాల ప్రేరేపించుకొలిది మోషే దగ్గరికి వచ్చి ఇచ్చారు. వారి హృదయ ప్రేరేపణ బట్టి వాళ్ళు గుప్పులు తెరిచారని ఉంది. కానీ కొంతమంది సేవకుల బోధలు అంటే తెలుసా? ఇంతే కానుకివ్వాలి, ఇంతే మీరు డబ్బుని దేవుడి మందిరానికి తీసుకొని రావాలి, మీటింగులు పెడుతున్నాము, ఖచ్చితంగా ప్రతి మనిషి ఉన్నా లేకపోయినా 10,000 ఇచ్చి తీరాలి. దీన్ని సేవ అనరు, పాలన అంటారు. అలా మాట్లాడే, అలా నడిపించే ప్రతి సేవకుడు నికోలైతీలే. వాళ్ళందరూ అబద్ధ సేవకులు. మీకు ఫ్రీ విల్ ఉందమ్మా సంగమా, మీకు స్వేచ్ఛ ఇచ్చాడు. మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంతే దేవుడికి ఇవ్వండి, అంతే సేవకుడికి ఇవ్వండి, అంతే మీటింగులకు ఇవ్వండి, అంతే దేవుని పేరట ఖర్చు పెట్టండి. అంతేకాని పాస్టర్ గారు ఎంతే ఇవ్వాలి అంటే అది వాక్య విరోధమైనటువంటి బోధ, నికోలైతీల బోధ. నా సేవ 7 సంవత్సరాల జీవితంలో మీకు ఫ్రీ విల్ ఇచ్చేనా, లేకపోతే ఎంత ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా కట్టాలి ఇవ్వాలన్నానా? ఇప్పుడు మనం
4 సార్లు ఎన్నిసార్లు 3 సార్లు బహిరంగ కూడికలు పెట్టుకున్నాం, కొన్ని లక్షలు పెట్టి. కానుకలు పెట్టాం, కానుకల పాట ఉండదు, కానుకలు పెట్టి ఉండదు. ఎంతమంది మీటింగులకు వచ్చినా ఒట్టి చేతులతో రండి, నిండు వాక్యంతో వెళ్ళండి అనేటువంటి హెడ్డింగ్ కూడా పెడతాం. ఈ మీటింగుల ఖర్చు అంతా కూడా ఎవరిది? మీది, నాది. అంతేనా? బయట వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోం. ఇప్పుడు మీటింగులు సంవత్సరానికి ఒకసారి మన డబ్బుతో పెట్టుకుంటున్నప్పుడు ఎప్పుడైనా మీటింగుల నిమిత్తమో మీరు ఎంత ఇవ్వాలి అని ఎప్పుడన్నా అన్నానా? మీ అంతటి మీరే ఖర్చు ఎక్కువైందని రెండోసారి తెచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ హృదయాలు ప్రేరేపించబడ్డాయి, ఆ ప్రేరణకి దేవుడికి మీరు లోబడ్డారు, ఇచ్చారు, అది కరెక్ట్. కానీ నేను విన్నాను, ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే భోజనాలు పెడుతున్నాం ప్రభురాత్రి బల్లకి, కాబట్టి సాంబార్ నువ్వు పెట్టాలి. ఎంత అవుతుందో తెలుసా? 5,000 నువ్వు పెట్టేయాలి సాంబార్. అమ్మా చికెను మొత్తం మీదే, చికెన్ అంతా మీదే, మీరే చూసుకోవాలి మొత్తం అంతా. పాస్టర్ గారండి అనడానికి వీలు లేదు, నువ్వు పెట్టేయాలి. చికెన్ అంతా కొనేసి వండేసి నువ్వు ఆ రోజున కుడుకులో పెట్టేయాలి, నువ్వు పెట్టాలంతే. అది నికోలాయితీల బోధ. అమ్మా మీరున్నారు కదా, ఒక 10 బస్తాలు బియ్యం వేయించేయండి. పాస్టర్ గారండి అనడానికి వీలు లేదు, వేయించమన్నారు, వేయించేయాలంతే. బాగా భేద దూరాలు ఆవిడ కూర్చుంది, నీకేమివ్వను పని, సరే నువ్వేం చేయలేవో 2,000 సరిపోద్ది. 2 రూపాయలు ఉండవు ఆవిడ దగ్గర, ఇవ్వాలి. 2,000 పాస్టర్ గారు ఇమ్మన్నారు కాబట్టి తెచ్చి పాస్టర్ గారికి ఇవ్వాలి. ఇవ్వకపోతే తర్వాత రోజు, తర్వాత వారం సంఘం అందరి ఎదుట ఒక ఆవిడ ఉంది 2,000 రూపాయలు తేడానికి పీకేసుకుంది అని ఇండైరెక్ట్గా వాక్యంలో చెప్పేస్తారు. వీళ్ళ నికోలాయితీలు ఉన్నారా లేదా? ఉన్నారండి? బోల్డ్ మంది ఉన్నారు. స్వేచ్ఛార్పణే కోరుతున్నాడు దేవుడు. మీకు ఎంత ఇవ్వాలి, ఏమి చెయ్యాలనిపించిన కూలిది మీరు చెయ్యండి, ఇంత అంత అంటే చెయ్యకండి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అలా చేయమంటున్నారంటే వాళ్ళు నికోలాయితీలు, అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు. వాళ్ళు ఎవరైనా ఎన్ని సంవత్సరాల నుంచి నీకు పరిచయం ఉన్నా అక్కడి నుంచి అర్జెంటుగా వెకేట్ చేసి వెళ్ళిపో. మంచి సంఘం చూసి అక్కడ మంచిగా వెళ్ళిపోయి అక్కడ వాక్యంలో కట్టబడు. డిమాండ్ చేయడం ఏంటండి విశ్వాసుల మీద? పాస్టర్లు ఎంతే తేవాలని చెప్పడం ఏంటండి విశ్వాసుల మీద? తేకపోతే వాక్యంలో మళ్ళీ వాళ్ళని సిగ్గుపరచడం ఏంటండి? వాళ్ళ నికోలాయితీలు అంటారండి, విశ్వాసుల మీద ఉక్కుపాదం మోపి పాలించే వాళ్ళు నికోలాయితీలు. ఫోటోకి 5,000, భోజనానికి 10,000, నికోలాయితీలు. 10 లక్షలు అవుతుంది మీటింగ్కి, కాబట్టి మనిషికో 10,000 వేసేయాలి. 10 లక్షలు ఎందుకు? 2 లక్షలతో అవదా మీటింగు? లైటింగ్ కావాలి కదా, స్క్రీన్ కావాలి కదా, పొగ కావాలి కదా, ఎగస్ట్రాలు కావాలి కదా. 10 కాదు 20 లక్షలు కూడా అవుతుంది. ఈ ఎగస్ట్రాలు ఏమీ లేకపోతే 2-3 లక్షలతో అంత బాగా అయిపోద్ది. నీకు ఎగస్ట్రాలు కావాలి కాబట్టి అంత అవుతుంది. నీకు అంత ఎగస్ట్రాలుగా చేయాలనుకుంటే నువ్వు దాచుకున్న డబ్బులు ఉన్నాయి కదా, నీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టి మీటింగ్లకి పాస్టర్గా. విశ్వాసుల మీద వేయకూడదు పాదం. నీకు ఆ హంగులు ఆర్భాటాలు కావాలనుకుంటే నీ డబ్బుకు వచ్చి పెట్టవయ్యా. 10 లక్షలు అవుతుందని చెప్పి మనిషి 10,000 వేయమంటాం ఏంటి? ఇవ్వగలిగే వాళ్ళు ఉంటారు, ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, స్తోమత ఉన్న వాళ్ళు ఉంటారు, స్తోమత లేని వాళ్ళు ఉంటారమ్మా. కానీ చాలా మంది విశ్వాసులు అలాంటి పాస్టర్లు అంటేనే, అలాంటి పరిచర్లు అంటేనే, అలాంటి సంఘాలంటేనే ఇష్టం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి సంఘాల్లో మనుషులు కనబడరు, పాస్టర్లకు విలువనివ్వరు. అలాంటి బోధ ఎక్కడున్నాడు? దొంగ సేవకుడే, నికోలాయితీలేళ్ళు, దరిద్రులలో. ప్రజలను, విశ్వాసులను పాలించేటువంటి వాళ్ళు, బలవంతంగా నడిపించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నికోలాయితీలే. నేను అందుకే అంటున్నాను, మీ ఇంటికి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళకండి. మీ పాత 2-3 తరాల నుంచి వెళుతున్నటువంటి వ్యక్తుల యొక్క చర్చికి వెళ్ళకండి. వాక్యంలో నడిపిస్తున్న చర్చికే వెళ్ళండి. అది చిన్నదైనా పెద్దదైనా, ఏమీ లేకపోయినా, షెడ్డు కూడా లేకపోయినా అక్కడ పొండి.
నేను కూడా ఒక రోజున ఎప్పుడైనా నికాలాయితీలుగా మారిపోయాను అనుకో, అలాంటి బోధన కానీ మొదలుపెట్టాను అనుకో, మళ్ళీ చెప్తున్నాను, నిర్మొహమాటంగా ఈ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. నిర్మొహమాటంగా అలాంటి అబద్ధిక సేవకుల గుంపులో, అబద్ధ బోధల్లో ఉక్కుపాదం మోపేటువంటి నికాలయితీల బోధ నాలో రేపు రోజున ఎప్పుడైనా మొదలైతే నిర్మోహమాటంగా సంఘాన్ని వదిలి వెళ్ళిపోండి. ఎంతమందికి అర్థమైంది? ఇది తైతీరా అనేటువంటి సంఘం యొక్క చరిత్ర. దేవుడు ఉత్తరం రాస్తున్నటువంటి ఉద్దేశము ఆ ఉత్తరంలో మనకు కనబడుతుంది. మరుసటి సెషన్లో ఏ సంఘం గురించి మాట్లాడుకుంటాం? ఇంకా ఎన్ని ఉన్నాయి చెప్పాలి? ఇంకా 3 సంఘాలు, వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.